కథ కాదు జీవితం. ఇది కథ కాదు జీవితం. బతుకు జట్కా బండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. అత్తింట్లో ఉన్న మధ్యతరగతి స్థితిగతులకు సర్దుకుపోలేని ఆమెకు అస్తమాను భర్తతో మనస్పర్ధలు ఏర్పడేవి. సయోధ్య కుదరక సాగని సంసారంలో 2 పిల్లలు పుట్టినా కూడా భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడలేదు. ఆమెని పిల్లల్ని భరించలేని భర్త వాళ్ళను పోషించలేనంటూ గొడవ పడడంతో ఆమె భర్తను వదిలి పుట్టింటికి వెళ్ళిపోయింది. పుట్టింటికి వెళ్ళిపోయినా కూడా అక్కడ ఆమెకు ఎవరితోనో అక్రమ సంబంధం ఉందంటూ అనుమానిస్తూ నిందిస్తున్న భర్త వల్ల విసిగిపోయిన ఓ భార్య దుస్థితి ఈరోజు బతుకు జట్కా బండిలో. ఈమె పేరు పద్మావతి. పద్మావతికి భాస్కర్తో పెళ్లి జరిగి 13 ఏళ్లయింది. పెళ్లి సంబంధం కుదుర్చుకున్న దగ్గర్నుండి ఇరు కుటుంబాలకు సయోధ్య కుదరక పెళ్లిలో కూడా ఇరుపక్షాలకు గొడవలు జరిగాయి. పెళ్లి తరువాత పద్మావతి భాస్కర్ల మధ్య మానసికంగా హెచ్చుతగ్గుల వల్ల ఇద్దరి మధ్య తరచూ గొడవలు ఏర్పడేవి. పద్మావతి మధ్యతరగతి పరిస్థితులకు ఇమడలేక చీటికి మాటికి పుట్టింటికి వెళ్తూ ఉండేదని, ఆమెను ఏమార్చి ఆమె పుట్టింటి వాళ్లు తనను పద్మావతిని దూరం చేశారంటూ భాస్కర్ చెప్తున్నాడు. పద్మావతి మాత్రం చాలీచాలని సంపాదనలో ఉన్న భర్త తనను పిల్లల్ని పోషించలేనంటూ గొడవపడ్డాడు అని, ఆ గొడవతో పుట్టింటికి వెళ్లిపోయిన తనకు అక్రమ సంబంధాలున్నాయంటూ తనను మానసికంగా వేధిస్తున్న భాస్కర్ను మార్చి తనకు న్యాయం చేయమంటూ పద్మావతి బతుకు జట్కాబండిని ఆశ్రయించింది. తన బాధను బంత చెప్పుకోవడానికి పద్మావతి తన తల్లి పిల్లలతో ఇక్కడికి వచ్చింది. గొడవ ఏంటిలో మళ్ళీ నైట్ లో మా ఆయన నేను మాట్లాడుకుంటుంటే రూమ్ కి లాక్ వేసి బస్సులో ఉన్న వాళ్ళని ఒక 50-60 మందిని పిలుచుకొచ్చింది. ఎందుకు ఇట్లా వేసారు తాళం అంటే పిచ్చిలేసి వెళ్ళిపోతుందని తాళం వేసి, నువ్వు నేను పోషిస్తా అన్నాడంట, నువ్వు పోషిస్తేనే ఉంటా నేను ఇయ్య అంటే ఇయ్య అన్నాడు పైసలు కూడా. నేను లాస్ట్ టైం ఉన్న వరకు కూడా మేడం ఇప్పుడు కాకుంటే రేపైనా తెలుసుకోరా ఎప్పుడు చేసేది అదే వచ్చేసారు మీరు ఇంట్లో. ఇప్పుడు వచ్చి 4 సంవత్సరాలు అన్నారు. అయితే 6 నెలల పాప ఉంది, చిన్న పాప. అండ్ ఎవరో తెలియదు. ఇంటికి వచ్చారు మేడం ఒక 2-3 మెంబర్స్ వచ్చి విజిట్ చేయడానికి అని వస్తే వాళ్ళ ముందే అన్నది మేడం, వీళ్ళు ఇంటికి రాకూడదు ఫ్రెండ్స్, ఎందుకు వస్తారు వీళ్ళు. అయితే ఆయన ఏమంటుండు, మీకు టీవీ కావాలన్నారా అని ఇట్లా మొత్తం పైసలు తీసి మీద పడేసింది మేడం. మీద పడేయడం వల్ల ఇక మొత్తం వాళ్ళందరినీ చుట్టుపక్కల ఉన్న చుట్టాలందరినీ తీసుకొచ్చి నాకు కొట్టియాలని రౌండ్గా నిలబెట్టించేసింది. అయితే ఈ విధంగా ఉండకపోవడానికి ప్రాబ్లం చెప్పండి. ఈ విధంగా ఇంట్లో సరిగా ఉండకపోవడానికి మాకు డౌట్ అదే వస్తుంది మేడం. వీళ్ళు ఈ విధంగా తెలుసుకోలేనోడు నీ చేతగానితనం. వాళ్ళ అన్న మాట్లాడితేనో వాళ్ళ అమ్మ మాట్లాడితేనో సంసారం చేయకుండా ఉంటారా? పెళ్ళాన్ని జాగ్రత్తగా చూసుకోవడం, పెళ్ళాన్ని సంసారం చేసేలా చేసుకోవడం నీ చేతుల్లో ఉంటది కానీ ఊరోళ్ళ చేతుల్లో ఎందుకు ఉంటది? రండి పెద్ద. ఏం చదువుకున్నారు పద్మావతి? 7th వరకు చదువుకున్నాను. ఏమైనా జాబ్ చేస్తున్నారు? ఏం చేయాలి? ఇంట్లోనే ఉంటారా? ఇంట్లోనే ఉంటాను. అమ్మగారు? నాన్న ఉన్నారమ్మా? నాన్న కూడా ఉన్నారు మేడం. ఏం చేస్తారు నాన్న? నాన్నకు చేత కాదు మేడం, ఆయనకు బ్యాక్ పెయిన్ వచ్చింది. పని ఆయన ఎక్కువ చేయలేడు, ఇంట్లోనే ఉంటాడు. ఇంట్లో ఏదన్నా ఉంటే చేసుకుంటుంటాడు. మరి మీరు ఎట్లా మరి ఇప్పుడు? అన్నయ్య చేస్తాడు మేడం. చాలా సంవత్సరాలు అవుతుంది నాన్నకు చేత కాక బ్యాక్ పెయిన్ వచ్చి. ఇంకా అన్నయ్యనే చేస్తాడు. మొత్తం అన్నయ్య చూస్తాడు. అన్నయ్యనే చూడాలి. మీరు మీ అన్నయ్యనా? ఇంకా అన్నయ్య ఇద్దరు. ఆయన ఏం చేస్తారమ్మా? అన్నయ్య టిఫిన్ సెంటర్ ఉంది మేడం. టిఫిన్ సెంటర్. ఆయనకి పెళ్ళయిందా? మ్యారేజ్ అయింది. పిల్లలు? పాప ఉంది మేడం. మీకు 2 పాపలు? నాకు 2 పాపలు. చదువుకుంటున్నారా పిల్లలు? పిల్లలు చదువుతున్నారు మేడం. ఏ క్లాస్ లో ఉంది? చిన్న పెద్ద పాప 7th, చిన్న పాప ఇప్పుడు యూకేజీ. సో మీరు ఇంట్లోనే ఉంటారా? అందరు ఇంట్లోనే ఉంటారా? అన్నయ్య ఒక్కనే చేస్తారు? అన్నయ్య ఒక్కడే చేస్తాడు మేడం. మీ పెళ్ళి ఎన్నాళ్ళైంది? నా పెళ్ళి 13 సంవత్సరాలు అయిపోతుంది మేడం. 14 రన్ అయిపోయింది.
ఇప్పుడు వయసు ఎంత మీకు? వయసు 33 అట్లా ఉంటుంది మేడం. ఆయన ఏం చేస్తారు మీ ఆయన ఆటో నడుపుతున్నాడు మా మేడం. ఆయన ఒక్క ఆయననా? వాళ్ళ ఇంట్లో ఎవరెవరు? ఆయన మా అత్తయ్యకి 2 కొడుకులు, ఒక బిడ్డ ఉండే. పెద్ద బాబు చనిపోయిండు. ఇప్పుడు ఒక అమ్మాయి, ఒక బాబు. మీ ఆయనను వాళ్ళ అక్కయ్య. వాళ్ళ అక్కయ్య. మీ అత్తగారు మామగారు ఇద్దరు ఉన్నారా? మామయ్య లేడు, నా పెళ్లి కాకముందే చనిపోయిండు. చనిపోయినాక సంవత్సరం తర్వాత నాకు పెళ్లి. మీకు సొంత ఇల్లు ఉందమ్మా? మాకు ఉంది మేడం. ఆ ఇల్లు ఉందని మేము ఊరపడ్డాము. ఫస్ట్ మ్యారేజ్ అప్పుడు మెడికల్ షాప్ లో వేస్తారని చెప్పేది మేడం. మెడికల్ షాప్ కాదంట, అది మెడికల్ ఏజెన్సీ అంట. ఇందులో శాలరీ కూడా తక్కువ వస్తుంది అని చెప్పారు. మ్యారేజ్ అప్పుడు అయితే 3000 4000 అని చెప్పారు, కానీ కాదు 1500 అట్లా వస్తుంది అని తర్వాత అన్నారు వాళ్ళు. ఇప్పుడు ఆటో నడుపుతాడు ఆయన? ఆటో నడుపుతుండే, అది వదిలేసి. ఆయన సంపాదన బాగానే ఉంటుంది నెలకి? తెలియదు మేడం, నాకేం చెప్పారు. మీకేం చెప్పారు? మిమ్మల్ని సరిగ్గా చూసుకుంటాడా మరి? ఆహా, చూడడు మేడం. ఏంటి ప్రాబ్లం? పెళ్ళప్పుడు మా మామయ్య వాళ్ళ ఇంట్లోనే చూసారు, మదీనా కాడ ఉంటారు. అత్తయ్య వాళ్ళు ఉండేది జియగూడ, పురాణపూల్ జియగూడ. మా మేనమామ ఉంటుండే, సొంత మిల్లు ఉంది, అక్కడే చూస్తామని వచ్చారు. మా మామయ్య భిక్షపతి అని పార్ట్నర్షిప్ లో క్యాంటీన్ ఉంది వాళ్ళది, ఆయన ద్వారా వచ్చింది సంబంధం. కట్నం మాట్లాడారు, బండి అడిగారు, మాతోటి కాదని, కట్నం కూడా అంత కాదని ఒప్పుకోమంటే ఇంకా అందరూ సరే అని మాట్లాడి కట్నం ఇస్తాను. బండి అయితే మా తోటి లక్షన్నర బండి అయితే ఇంటికి రా లేకుండా వద్దంటే మా ఆయన ఏమన్నా వద్దు అసలు అప్పుడు ఆ చుట్టూ కానీ మనం పోవద్దంటే మా తమ్ముడు ఏం చేసి అనగానే అయితే పోదండా అని తీసుకుపోయి ఎన్ని మాట్లాడతాం కానీ అన్ని కావు కదా అన్నట్టు అట్లా. అది కాదు, ముందు వాళ్ళు మన బండి ఇవ్వలేమని చెప్పాం, కట్నం ఇస్తామన్నారు మీరు. 1,50,000 1,50,000 బండి కాకుండా 1,50,000 బంగారం బట్టలు అన్ని మాట్లాడుకోరు. సరే సరే. ఇట్లా అయ్యింది మ్యారేజ్. ఇంటికి వెళ్ళేటప్పుడు తాంబాలం పోయింది, కాలు కడిగింది. బిందె దొంగ బిందె అనేది తీసుకుపోయారు, అది ఎక్కడ పోయిందో తెలియదు. ఆ తాంబాలం కూడా ఇంటికాడ గొడవ, తాంబాలం పోయింది మళ్ళీ ఇప్పిమని. పెళ్ళైనాక నెల లోపల గొడవ, పెద్దగా గొడవ చేసారు, అందరిని పిలుచుకొచ్చారు. అమ్మ వాళ్ళు వచ్చారు, అమ్మ వచ్చింది, ఇంటికి చూసి వెళ్దామని వచ్చారు మేడం. అమ్మ అన్నయ్య వస్తే మా అమ్మతోటి మాట్లాడినా, మా అమ్మ పక్కకు అయితే మా అమ్మతోటి ఏదో మాట్లాడినా, పెద్ద గొడవ చేశారు. ఆయన లేడు, అల్లుడు పోయే వరకు మా ఆయన లేడు. మాట్లాడినా ఏమనలేదు, నా పానం బాగాలేమో ఎందుకు అన్నది, హెల్త్ బాగాలేదని ఏదో మాట్లాడినా. నేను బయట పోయి కూర్చొని పెద్ద గొడవ కష్టం ఉంది అమ్మ, ఏం మాట్లాడలేదు. ఇక మాలుడు వచ్చింది పోతుంది ఆయన ఆపి, ఆయన 2-3 గంటల సేపు గొడవ, ఏం మాట్లాడలే. నాకు హెల్త్ బాగుండట్లేదు, ఇట్లా ఫీవర్ వచ్చినట్టు మాట్లాడరంట. వాళ్ళ కాండాలు ఎవరు మాట్లాడరంట, మాట్లాడరంట. ఎట్లా మాట్లాడి 2 గంటలు కొట్టాడు మేడం. పెళ్ళైనాక ఇంత 10 మందిలో కూడా గొడవ పెట్టింది ఒకసారి. 10 మందిలో గొడవ పెట్టినప్పుడు కూడా అంతకు ముందే ఇట్లా రూమ్ లో తాళం వేసింది. గొడవ అయిన తేలు మళ్ళీ నైట్ లో మా ఆయన నేను మాట్లాడుకుంటుంటే రూమ్ కి లాక్ వేసి బస్సులో ఉన్న వాళ్ళని ఒక 50-60 మందిని పిలుచుకొచ్చింది. ఎందుకు ఇట్లా వేసారు తాళం అంటే, పిచ్చిలు వేసి వెళ్ళిపోతుందని తాళం వేసి. అవునా అని మా ఆయన అడిగితే అవును అట్లా పోతుందనే మా అమ్మ తాళం పెట్టిస్తావు. ఇంకా మళ్ళీ 10 మందిలో పెట్టినప్పుడు కూడా చెప్తారు, ఇట్లా కరెంట్ షాక్ పెట్టించి ఆమెకు మెంటల్ ఉంది, ఆమెను సరి చేస్తేనే మేము ఇంటికి తీసుకెళ్తాం కానీ లేకుంటే తీసుకెళ్ళము అని గొడవ పెట్టుకున్నారు. మళ్ళీ 3-4 మంత్స్కి ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇట్లా అప్పుడప్పుడు గొడవ పెట్టుకునే వాళ్ళు 10 మందిలో తీసుకొచ్చారు. నేను ఏమన్నా అన్నానా అంటే అదే సరిగ్గా చెప్పారు ఎవరి ముంగల. అటు ఇటు అమ్మ వాళ్ళదే కదా ఫస్ట్ కాన్పు చూయించారు హాస్పిటల్లో కూడా. చూయిస్తుంటే మేడం చూస్తుంది కానీ బాగానే ఉందమ్మా నువ్వు అట్లా అంటున్నావు, స్కానింగ్ తీసినా కానీ మంచిగా వెళ్తుంది, వేరే టెస్టులు చేసినా మంచిగా వెళ్తుంది. మళ్ళీ అక్కడ వెళ్ళినా కానీ మళ్ళీ హెల్త్ బాగాలేకుంటే మళ్ళీ వచ్చి చూపించుకుంటున్నాయి. ఇట్లా 2-3 సార్లు అంటుంటే కూడా మేడం మళ్ళీ అక్కడ స్కానింగ్ తీసింది, వేరే దగ్గర కూడా స్కానింగ్ తీసింది. తీస్తే బాబు చనిపోయిండు, అమ్మ బాబు చనిపోయిండు, మీరు ఇంటికి అట్లా వెళ్ళకండి హాస్పిటల్కి వెళ్ళిపోండి అని హాస్పిటల్కి పంపించారు. ఈమె అప్పుడు కూడా గొడవ పడ్డారు. దేనికో అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన ప్రెగ్నెంట్ ఉన్నప్పటి నుంచి కూడా ఒక రోజు కూడా చూడలేదు. డెలివరీ అయినాక కూడా వచ్చారు, చెప్తే ఇట్లా చూసిరు, ఒక 10 నిమిషాలు చూసి వెళ్ళిపోయారు. 3 నెలల ఈమె ఇంటికి వచ్చినాక 5 రోజులకి డిశ్చార్జ్ చేసారు. తెల్లారే బాగా జ్వరం వచ్చి హై ఫీవర్ వచ్చి చాలా సీరియస్ అయింది. సీరియస్ అయితే నేను ఇంటి దేవుడు ఉన్నాడు కదా, ఆమెకు పండుగ చేసిన దాంట్లో నీకు తొట్ల దావత ఏం చెయ్యమ్మా అని మొక్కిన, ఈమె పాపకు దావత అయిపోయిందని అనుకున్నాను. చేయనని కూడా వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఇట్లా అన్న ఇట్లా హెల్త్ బాగాలేకుండా మొక్కినా అంటే మాకు ఏ దేవుడు లేడు మేము చేయమని చేయలేదు మేడం, చేయలేదు. ఇక 3 నెలల్లో ఫంక్షన్ చేసినాం, వచ్చారు రా అంటే మరి మాట్లాడినాకనే వస్తామని ఏం రానని చెప్పి మేడం వదిలేసి వెళ్ళిపోయారు. అంటే మళ్ళీ ఈ పాప 10 నెలలు ఉంది, అప్పుడు అందరిని తీసుకొచ్చి మాట్లాడారు. నేనైతే ఆ ఇంట్లో ఉండా వేడిగా ఉంటా అంటే
అదే ఏరియాలో కొంచెం దూరంలో తీసుకున్నారు ఇల్లు. ఒక 3-4 నెలలు ఉన్నాం. ఎప్పుడు గొడవ పడేవాళ్ళు. అప్పుడు లాయర్ని కూడా తీసుకొచ్చారు మేడం. లాయర్ని తీసుకొచ్చి భార్య పిల్లలు చూస్తాడు, నువ్వు కూడా మంచిగా ఉండాలమ్మా అది ఇది అని చెప్పి రాసుకొని పంపించాను. 1200 జీతం అంట మేడం. ఆ 1200 అమ్మకి ఇవ్వమన్నారంట. మళ్ళీ రూమ్ రెంట్ 700-800 ఏమో ఉండే. ఆయన బస్ ఛార్జ్ అవన్నీ తీసేస్తే కూడా 1200-1800, అందులో 500 ఉంటుండే మేడం. నేను పోషిస్తా అన్నాడంట. నువ్వు పోషిస్తేనే ఉంటా నేను ఇయ్య అంటే ఇయ్య అన్నారు పైసలు కూడా. నేను లాస్ట్ టైం ఉన్న వరకు కూడా మేడం ఇప్పుడు కాకుంటే రేపైనా తెలుసుకోరా, ఎప్పుడు చేసేది అదే ఎప్పుడు వచ్చేసారు మీరు ఇంట్లో? ఇప్పుడు వచ్చి 4 సంవత్సరాలు అన్నారు. ఇప్పుడు 6 నెలల పాప 6 నెలల పాప ఉంది, చిన్న పాప. తండ్రి ఎవరో తెలియదు మాకు. ఈమె 5 సంవత్సరాలు ఉంది. అప్పుడు వచ్చి మాట్లాడి తీసుకెళ్ళారు. అప్పుడు విడిగా ఉన్నానంటే సంవత్సరం పాప ఉన్నప్పుడు మళ్ళీ 5 సంవత్సరాల పాప ఉండే. అప్పుడే స్కూల్ వేస్తుంటే ఒకసారి వచ్చి సరే విడిగా ఉంటాము అని మాట్లాడింది. ఆయనే వచ్చిండు, ఎవరిని మధ్యలో తీసుకురాలేదు. సరే రూమ్ చూడు అంటే ఇక్కడ ఉందామా అంటే సరే అన్నాడు. ఆ రూమ్కి అడ్వాన్స్ ఇప్పించిండు. చూసిండు ఆయన, సరే నచ్చింది అడ్వాన్స్ ఇవ్వని అడ్వాన్స్ ఇప్పించిండు 1000 రూపాయలు ఎంతో. సరే మళ్ళీ ఏమై వస్తా అన్నారు కదా అది ఇది అంటే నేను ఎందుకు వస్తా, నువ్వే అన్నావు కదా ఉంచుతా అన్నావు కదా ఉండు చేయరు ఏమైనా చేసుకోరా అని అడ్వాన్స్ పోయింది. నేను ఎందుకు ఉంటా అని. మరి ఎందుకు వచ్చి చూడాలి మేడం రూమ్? ఉండనప్పుడు చూడొద్దు కదా. మళ్ళీ ఆయన 5 సంవత్సరాలు పాప ఉన్నప్పుడు వచ్చినప్పుడు మీద LKG అయిపోయింది. తీసుకెళ్తే కూడా అక్కడ వెళ్ళినా, అక్కడ స్కూల్లో వేసిండు. స్కూల్లో వేసినా కానీ కొన్ని రోజులు మంచిగానే ఉన్నాడు మేడం. ఇన్ని సంవత్సరాలు కూడా మంచిగా లేకుండే, కొంచెం పర్వాలేదు బాగానే మాట్లాడుతుండే బాగానే ఉంటుండే. మళ్ళీ ఒక పద్మాను వస్తా అనుకోలేము మేడం. పద్మా నేను మాట్లాడినావా నువ్వు వస్తాను, నాకు దేవుడు ఒక ఛాన్స్ ఇచ్చింది మళ్ళీ కూడా నీ లైఫ్ లో బాగుండవా అని. ఈ ఛాన్స్ నేను వదులుకోను, ఎన్ని గొడవలు అయినా నువ్వు నేను విడిపోవద్దు, నేను వదులుకొని చూడు అని మాట్లాడింది మేడం. అంటే మీరు వచ్చిన తర్వాత మీరు సెపరేట్ ఉన్నారా? నేను అత్తయ్య దగ్గరనే ఉన్నా. లాస్ట్ టైం పోయినప్పుడు ఒకసారి అలాగ ఉన్నా కానీ అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే సొంతం ఇంట్లోనే ఉన్నా కానీ ప్రతిసారి గొడవ. అంటే ఉన్నా బాగున్నాడు అన్నారే మీరు? బాగున్నప్పుడు రోజులు బాగానే ఉండాలి. అత్తగారింట్లో ఉన్నప్పుడే బాగున్నారు. మొన్న లాస్ట్ టైమే బాగున్నాం. మా అత్తయ్య ఏదన్నా కానీ పద్మ నువ్వు వదిలిపెట్టేసే అని అంటుండే మేడం. అన్ని సంవత్సరాలలో ఎప్పుడే అనకపోతే కానీ ఎక్కడికి మాత్రం తీసుకెళ్ళని మేడం. ఎక్కడ వెళ్ళినా కానీ గొడవ పెట్టుకుంటది. ఫంక్షన్ కి కూడా వాళ్ళ రిలేటివ్స్ లో కూడా నన్ను తీసుకెళ్లారు. పాపకు డ్రెస్ గానీ తిండికి గానీ ఒక చెప్పుల జత అయితే ఇప్పటి వరకు 20-30 రూపాయల చెప్పుల జత కూడా తెలియదు మేడం ఆమెకు. నేను పోషించాను అని చెప్తుండు. ఎప్పుడు? లాస్ట్ టైం చిన్న పాప పుట్టినప్పుడు నేను మిమ్మల్ని పోషించాను, నేను కూడా నాతోటి కాదు పో అని ముఖం మీద ఎన్నో సార్లు చెప్పిండు మేడం. పోవడం తప్పు కదా అని కూడా నేను ఎంత ఉంటే ఎవరు రాని నాన్నని రానియలే కొన్ని రోజులు, అమ్మని రానియలే. ఇంటికి పోతే నా కొడుకును వచ్చింది. పెళ్లి సంబంధం అన్నయ్య పెళ్లి కుదిరితే తీసుకెళ్ళినాం. చూడడానికి వెళ్తాం కదా, అమ్మాయిని చూడడానికి వెళ్తే చూసి వాళ్ళకి ఏం చెప్పి వచ్చిండో అంతా సంబంధం ఖరాబ్ చేసిండు. ఇంకా మా అత్త బయట అందరికి చెప్పుకొని తిరుగుతుంది మేడం. మా ఇంట్లో గొడవ జరిగినా జరగకపోయి తిన్నా కానీ తినలేదని చెప్పుకొని తిరుగుతుంది. నా కొడుకు చచ్చిపోనికే పోతుండు, చచ్చిపోతా అంటుండు నా కోడలు బాధ. కానీ నాకు ఆ ఇంట్లో బియ్యం కూడా ఏం తెచ్చిపెట్టలే మేడం. నేను కొనుక్కొచ్చుకొని తిన్నా, ఆయన ఉండకపోతుంది. ఇవన్నీ చూసి మీరు ఎప్పుడు వెళ్ళిపోయారు మీ అమ్మగారింటికి? ఇప్పుడు 4 సంవత్సరాలు అట్లా. 4 సంవత్సరాలు. పాప 5 సంవత్సరాలు చేయడు, భార్య అనడు, ఏమనంటే అన్ని అబద్ధాలు చెప్తారు. సరే ఇప్పటి వరకు మళ్ళీ మీ దగ్గరికి రాలే 4 ఏళ్లుగా? ఇంతవరకు పిలవలే మిమ్మల్ని? పిలవలేదు. పిల్లల్ని చూడలేదు. ఒక 1 ఇయర్ నుంచి మాట్లాడదామని అంటారు వాళ్ళు. వాళ్ళ సైడ్ పెద్ద మనుషులు అందరు రెడీగా ఉన్నప్పుడు రేపు మాట్లాడదాం అంటారు. 2-3 రోజుల ముందు అన్న చెప్పాలి కదా, చెప్పట్లేదు. శనివారం అట్లా ఫోన్ చేస్తారు, ఆదివారం మాట్లాడదాం. మా వాళ్ళకి ఫోన్ చేస్తే మాకు పనులు ఉన్నాయి కదరా, పెద్దవాళ్ళని పిలుస్తాం, అందరు రారు కదా మేడం పెద్ద వాళ్ళు ఉంటే. అట్లా అంటే అట్లా అంటే ఎట్లా, అట్లా ఎట్లా నేను ఉండా అలాగుంటా అంటే అలాగ ఉండరంట, అదే ఇంట్లో ఉంటారంట. అదే ఇంట్లో ఉండడానికి నేను ఇష్టపడట్లేదు మేడం. ఇరుగు పొరుగులతో మాట్లాడనియదు. పని చేసుకున్నా మనం ఆమె చెప్పినట్టే చేయాలి. మేడం నేను అలాగుంటే వస్తాను. అది కూడా నేను ఇప్పుడు పిల్లలనే పాప 7th క్లాస్, తను ఈ స్కూల్ ఆ స్కూల్ అని మారిస్తే పాడైపోతుంది. వీళ్ళు మంచిగా ఉంటారా అంటే ఎప్పుడు మంచిగా ఉండేది తెలియదు, మంచిగా ఉండేది తెలియదు. మధ్యలో వాళ్ళకు లైఫ్ పాడైతుంది. నేను స్కూల్ మార్చను, స్కూల్ సైడ్ ఉంటా. స్కూల్ ఎక్కడ? ఇప్పుడు హస్నాపురంలో నాగార్జున మోడల్ స్కూల్. అంటే మీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర? అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే. అంటే ఇప్పుడు మీరు అనడం అక్కడ దగ్గరలోనే ఏదైనా ఇల్లు తీసి సెపరేట్ గా పెడితే ఇంటి దగ్గర అని లేదు, స్కూల్ కి చూసి దగ్గర పోతుంది మాకు. సరే 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 ఇప్పుడు అతన్ని పిలిచి ఒకసారి మాట్లాడదాం. అతన్నే వాళ్ళ అమ్మగారిని ఏమంటారు?
భాస్కర్ అండి మీ Yes, పేరు. ma'am. ఇక్కడ ఏం చేస్తారు మీరు? నేను ఫస్ట్ మెడికల్ రిప్రజెంటేటివ్ ఉంటాయి మేడం. ఉమ్, ఆ తర్వాత మళ్ళీ ఆటో డ్రైవర్గా మారిపోయాను మేడం. ఉమ్, ఈ ఆటో డ్రైవర్గా మారిపోవడానికి కారణం కూడా ఉమ్, చెప్తాను మేడం. అది 2003లో వివాహం జరిగింది మేడం. ఉమ్, ఫ్రెండ్స్ ఇంటికి వస్తారు మేడం మ్యారేజ్ అయిన తర్వాత. అప్పుడు డిన్నర్లా పెళ్ళిళ్ళు అటెండ్ కాని వాళ్ళు ఇంటికి వచ్చారు మేడం. ఒక 2-3 మెంబర్స్ వచ్చి విజిట్ చేయడానికి అని వస్తే వాళ్ళ ముందే అన్నది మేడం, వీళ్ళు ఇంటికి రాకూడదు ఫ్రెండ్స్, ఎందుకు వస్తారు వీళ్ళు, ఈ దోస్తులు లేరు గీస్తులు లేరు ఎవరు రావద్దు ఇంటికి అని అన్నది. వాళ్ళ మాట విని వెళ్ళిపోయారు మేడం. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు ఆ మనుషులు రాలేరు మేడం. దీపావళి కార్యక్రమం ఉంటుంది మేడం. అయితే దీపావళి కార్యక్రమంలో ఏంటంటే ఏడాది లోపల కొన్ని కట్నాలు అవన్నీ ఉంటాయి కదా మేడం. నేనేం ఆశించలే పెద్దగా, నాకు ఆ కట్నాలు పెట్టుర్రి కానుకలు పెట్టుర్రి అని నేనేం ఆశపడలే. నాకేందంటే అడిగిన, నాకు ఒక చిన్న టీవీ ఇంట్లో లేదు, ఇప్పేయగలిగితే ఓకే మంచిదన్నాను. ఎందుకంటే అంతకుముందు మా బామ్మడిది ఇంటికి వచ్చిండు, ఇట్లా దీపావళి పండుగ ఉంది రాండ్రి అమ్మ ఉంది. అప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళిన, ఇట్లా దీపావళి పండుగ ఉంది రాండి అత్తమ్మ అని అన్న. పద్మతో అన్న, చూడు పద్మ ఇట్లా చెప్పిండు కదా అన్న, మళ్ళీ ఈ విధంగా కార్యక్రమం దీపావళి కార్యక్రమం ఉంది రమ్మని చెప్పిండు ఆరాత్లకన అని నేను ఆమెతో కూడా అడిగిన. ఇట్లా ఇంట్లో టీవీ లేదు కదా, ఒక చిన్న టీవీ మందుకు చూసుకోనికి ఉంటుంది కదా అని అడిగిన. అంటే నేను కొనుక్కోలేక కాదు, అడిగిన ఫార్మాలిటీ కోసం. అడగడం వల్ల ఆ మాటతోని వాళ్ళు ఎడికేం తెస్తారు, అడక తిని తీసుకొని రమ్మంటారా, వాళ్ళ చేతులకు చెప్పరా వాళ్ళ అని ఈ విధంగా మాట్లాడడం జరిగింది మేడం. అంటే సరే ఈమె ఎందుకు ఈ విధంగా మాట్లాడుతుందో నాకు అర్థం. అప్పటికి అంతకుముందు అక్కను బావను దీపావళికి రమ్మని చెప్పండి, ఇక్కడనే సెలబ్రేషన్ చేసుకుందాం అందరూ ఆమెనే అన్నది మేడం. మళ్ళీ ఇంతలోనే మళ్ళీ ఈ మాటలు ఈ విధంగా మాట్లాడుతున్నది మేడం. ఏం వద్దులే ఊకుందాం అన్న ఉద్దేశంతో ఊకున్నాం మేడం. ఆ రాత్రి ఆమంతలు ఆమె పడుకున్న తర్వాత ఇక తెల్లారు లేచి స్నానం చేసుకుని అన్నకు ఫోన్ చేసింది, పోయి పబ్లిక్ టెలిఫోన్ నుంచి కాపీ తూ मेरे को लेके जा, मैं यहाँ एक पल भी नहीं रहता हूँ, मैं मेरे को शादी काय को करा रे భయ్ అని ఇట్లా హిందీలో మాట్లాడతారు మేడం. ఆయన వచ్చేది ఆలస్యం మేడం. వాళ్ళ అన్న రాగానే బండి ఎక్కుతుంది. ఇక నేను చూడు వెంకటేష్, పద్మ ఈ విధంగా చేయడం జరుగుతున్నది, కొద్దిగా నువ్వన్నా నచ్చజెప్పు వెంకటేష్ అని నేను ఈమె కాళ్ళు కూడా పట్టుకున్నాను మేడం. నేను ఆ రోజు కాళ్ళు పట్టుకుంటే ఇట్లా అనేసింది, తన్నలేదు కానీ ఇక ఈ విధంగా అనేసింది. మదీనాలో మేనమామ ఉంటాడు, ఇలా మేనమామ ఇంటికి పోయినా, చూడు కాక ఈ విధంగా నేను దీపావళిగా టీవీ అడిగాను. అడగడం వల్ల వీళ్ళు ఈ విధంగా కొట్లాట చేసుకుని ఆమె పద్మ వెళ్ళిపోయింది అని చెప్తే ఏమి మీ రూమ్లోనే ఉందాడా ఇంకా వాళ్ళ ఇంట్లో. అయితే ఆయన ఏమంటుండు, మీకు టీవీ కావాలన్నారా అని ఇట్లా మొత్తం పైసలు తీసి మీద పడేసింది మేడం. మీద పడేయడం వల్ల ఇక మొత్తం వాళ్ళందరినీ చుట్టుపక్కల ఉన్న చుట్టాలందరినీ తీసుకొచ్చి నాకు కొట్టియాలని రౌండ్గా నిలబెట్టించేసింది. నిలబెట్టియగానే నేను నా ఒక్కని ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఇక నేను అంతట్లోనే బయటికి వచ్చేసిన మేడం. ఇక ఈమె అన్ని పైసలు ఏరి వాళ్ళ మామకి ఇచ్చేసింది. ఇంటికి పోతే కనీసం మర్యాద కూడా చేయరు మేడం, నీళ్లు కూడా ఇయ్యరు, కుసుమని కుర్చీ కూడా ఇయ్యరు మేడం. బయట మనిషి అటువంటిది వస్తే కనీసం మర్యాద చేస్తాం, అంత పూర్తి కూడా లేదు. అట్లయినా గేట్ బయటికి వెళ్ళగొట్టినా వెళ్ళిపోయినా మేడం. ఇక పెద్దల సమక్షంలో మళ్ళీ కూర్చొని పెట్టడం జరిగింది. మాట్లాడడం వల్ల ఇక వాళ్ళు ఏమన్నారు, సరే ఒప్పుకున్నారు, మాది తప్పైంది, తోలిస్తున్నామని తోలిచ్చారు. ఇక తోలిచ్చిన తర్వాత మళ్ళీ ఇక అప్పట్లోనే ఒక ప్రెగ్నెంట్ అయింది. మన ఏమంటుంది మొత్తం హైఫై ఆలోచనలు. నాకు మిడిల్ క్లాస్ అతని, నాకు వచ్చే జీతం ఇంత అని నేను చెప్పినా కూడా మళ్ళీ నాకు హైఫై ట్రీట్మెంట్లు కావాలి. వీళ్ళు ఉండేది హస్తినాపురంలో, మళ్ళీ వీళ్ళు చూపించుకున్నది స్వప్న నర్సింగ్ హోమ్ ఎక్కడ మేడం, అమీర్పేటలో. అయితే నా స్తోమత తగ్గట్టు నేను దవాఖానలో చూపించుకుంటాను, నాకు వచ్చే జీతం ఇంత, నా సొంత ఇల్లు. అమ్మ నేను కష్టం చేతగా పెళ్ళి ఎందుకు చేసుకున్నావు అంటే నేను మీకు చెప్పాను కదా, నేను అంటే నాకు ఫ్యూచర్లో నాకు ఇంకా డెవలప్మెంట్ చేసుకోవడానికి ఇంకేదన్నా పని చేసుకొని నేను నా సంసారాన్ని మంచిగా నడిపించుకుంటా. ఇంకా వాళ్ళకి సబర్ ఎక్కడుంది మేడం, వచ్చిందంతా మా మామతోని మా బామ్మడితో మేడం. వస్తారు, వచ్చి గడికి ఏం మాట్లాడతారేమో తెలియదు, ఎక్కించుకొని వెళ్ళిపోతారు. గంటల తరబడి ఫోన్లలో మాట్లాడరు. నేను వద్దంటలే, ప్రతిరోజు ఏం మాటలు ఉంటాయి మేడం మాట్లాడేటివి, ఏమన్నంటే కళలు పడుతున్నాయి అంటారు. మాట్లాడుతున్నావు కదా మేడం, మాట్లాడుతున్నావు అంటున్నావు కదా, మరి ఇరుగు పొరుగులతో నువ్వు మాట్లాడాలి, ఏదన్నా టైం భక్తి బాగాలేదంటారు మేడం. సొసైటీలో మాట్లాడాలి కదా. మరి నేను గొడవ అయింది, నువ్వు ఫోన్ వాళ్ళతో మాట్లాడితేనే గొడవ అవుతుంది అంటున్నావు. మరి ఏం మాట్లాడితే ఏమన్నా, నేను ఇప్పుడు వీళ్ళు ఏదో నాకు నేర్పించారు కదా, మరి నేను ఏదన్నా ఒకటి అనే గొడవ పెడతా కదా, ఏం కారణం చెప్పి గొడవ పడుతున్నా? కొనిచ్చిన అంటుండు. సరే ఉండండి మీరు, ఇప్పుడు ఇవన్నీ అనవసరం. ఇప్పుడు మీకు ఆవిడతో ఉన్న ప్రాబ్లం ఏంటి, ఆవిడ ఎలా ఉంటే మీరు ఆవిడ ఎలా ఉండాలనుకుంటున్నారు, మీకున్న ఇష్యూ ఏంటి, అది మటుకు మాట్లాడండి. నాకు మేడం
నా భార్య నాకు కావాలి, నా పిల్లలు నాకు కావాలి. ఓకే. ఇప్పటికి 4 సంవత్సరాలు ఏమైంది ఆమె. ఈ విధంగా ఎన్నో సార్లు పోయింది వచ్చింది, 8 సార్లు కూర్చొని మాట్లాడడం జరిగింది మేడం. అయితే ఇప్పుడు నేను కూడా ఆమె చేసినటువంటి ఇవన్నీ క్షమించేస్తున్నాను. నా భార్య నా పిల్లలు నాకు ఇప్పటికైనా నాకు అవసరము. ఏమైనా ఫోన్లలో మాట్లాడుతుంది మేడం, గంటల తరబడి ఏం మాట్లాడుతుందో నాకు తెలియదు. ఆ ఫోన్ లో అది లిస్ట్ తీస్తే అడిగితే వస్తది కదా మేడం, ఎన్ని టాటా ఏళ్ళైనా ఫోన్ అది ఉంటుండే చూడండి. మేడం. అప్పుడు ఆ టాటా ఫోన్ చూడండి. ఇచ్చిండు వీళ్ళ బ్రదర్. వాళ్ళ 2 బస్సు days వచ్చి ఒకసారి వస్తుండే మేడం. మా వీళ్ళ బస్సు father, వచ్చి వీళ్ళ ఇప్పుడు brother. వాళ్ళ ఫాదర్ తోనో మదర్ తోనో మాట్లాడితే మీకు ప్రాబ్లం ఏంటంటే ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కళ్ళ దగ్గర నేను వింటాను. మీ అమ్మ నాన్న మీతోనే ఉంటారు, మీ అక్కలు మీ చెల్లెళ్ళు ఎప్పుడు కావాలంటే రావచ్చు పోవచ్చు, వాళ్ళ గురించి ఎవరు ఏం చేసినా వాళ్ళకి ఏం చేసినా మీ భార్య అడగద్దు. కానీ మీ భార్య మటుకు వాళ్ళ అమ్మతోనో వాళ్ళ నాన్నతోనో వాళ్ళ అన్నతోనో మాట్లాడితే మీకు ప్రాబ్లం ఏంటి? నేను మాట్లాడమని అంటున్నాను అరే మేడం. మీరు ఎందుకు గడి గడికి ఎందుకు? మీరు అనవసరంగా మాట్లాడద్దు. గడికి కాదు, రోజంతా మాట్లాడుకుంటది. మీకేంటి ప్రాబ్లం? అయితే ఈ విధంగా ఉండకపోవడానికి, మీకేంటి ప్రాబ్లం చెప్పండి. ఈ విధంగా ఇంట్లో సరిగా ఉండకపోవడానికి మాకు డౌట్ అదే వస్తుంది మేడం. వీళ్ళు ఈ విధంగా ఎందుకు లేట్ డౌట్ చేయడం వస్తుంది? వల్ల నీకు మా పెళ్ళాన్ని సంసారం సరిగ్గా ఖరాబ్ చేస్తున్నారు. పెళ్ళాం అన్న ఎందుకు నాకు నాకు సంసారం ఇబ్బంది చేయట్లేదు? ఉంటుంది నువ్వు తెలుసుకోలేనోడు నీ చేతగానితనం. వాళ్ళ అన్న మాట్లాడితేనో వాళ్ళ అమ్మ మాట్లాడితేనో సంసారం చేయకుండా ఉంటారా? పెళ్ళాన్ని జాగ్రత్తగా చూసుకోవడం, పెళ్ళాన్ని సంసారం చేసేలా చేసుకోవడం నీ చేతుల్లో ఉంటది కానీ ఊరోళ్ళ చేతుల్లో ఎందుకు ఉంటది? ఇప్పుడు ఆ అమ్మాయి ఏం కావాలో నాకు చెప్పింది, మీకేం కావాలి చెప్పండి. చూడండి మేడం, ఇప్పుడు మా భార్య నాతోని ఏ మంచిగా ఉండాలి. మా పిల్లలు నా భార్య మంచిగా అంటే ఎలా? నా ఇంటికి వచ్చి ఇవన్నీ జరిగిపోయినటువంటి విషయాలు మనసులో పెట్టుకోకుండా ఎప్పటికీ మంచిగా ఉండాలి. అత్త మామ మళ్ళీ ఇంకా నా బామ్మర్ది నాకు అల్లుడు అనేటటువంటి ఒక స్థానాన్ని నాకు కల్పించి మర్యాద ఇవ్వాలి. మీరు రాండి, నేను వద్దానంటే మంచి ఏదో విషయం ఉన్నా కానీ నాతో కూడా పంచుకోండి, పాలు పంచుకోరి, నాతో మాట్లాడరు. మీ బిడ్డతో సమానం నేను కూడా కదా. ఇది ఒకటి మేడం. ఇంకోటి ఉన్నది ఒక అమ్మ, ఆమె ఇవాళ ఉంటుంది రేపు పోతుంది. ఇక ఉండేది శాశ్వతం మేము ఇద్దరమే కదా మేడం. నా ఇంటికి వచ్చి ఆమె మంచిగా సంతోషంగా ఉంటే నాకు అదే 10,000. ఎవరు ఆవిడ మీ ఇంటికి వచ్చి సంతోషంగా అంటే ఆవిడ సంతోషంగా ఉండాలంటే మీరు చాలా చెయ్యాలి. ఆ తర్వాత ఆవిడ ఇప్పుడు మీరు అనేది ఆవిడ మీ ఇంటికి వచ్చి సంతోషంగా మీ పనులన్నీ అంటే మీకు నచ్చినట్టు ఆవిడ ఉండాలా, లేదా ఆవిడకి ఏమైనా నచ్చని ఉంటే మీరు కూడా మారడానికి సిద్ధంగా ఉన్నారు? నేను కూడా ఒప్పుకుంటాను మేడం, ఆ విషయానికి నేను కూడా ఒప్పుకుంటాను. అప్పట్లో ఆమె నేను చెప్పలేదు చేయలేదు. సరే ఉండండి. ఇప్పుడు మీరు అనడం ఆవిడ వచ్చి ఇప్పుడు మళ్ళీ మీ ఇంట్లో వచ్చి మీ అమ్మతో మీ పిల్లలతో మీతో ఉండాలి, అక్కడ మంచిగా ఉండాలి మేడం. అంతే. నేను మంచిగా అంటే ఇన్నాళ్ళు మంచిగా లేదు, ఇక్కడ నుంచి మంచిగా ఉండాలి. అంటే చిన్న చిన్న విషయాలకు గొడవ తీసుకొని అన్న రానేది వెళ్ళిపోవడము, ఈ విధంగా బస్సాలు వాడేసి బట్టలు వాడేసి పిల్లల్ని కొట్టడము, ఇలాంటివన్నీ మానుకో అని చెప్తున్నాను మేడం. మీరు చెప్పారు, అమ్మాయి చెప్పింది. ఆ అమ్మాయి చాలా క్లియర్ గా ఏం చెప్పిందంటే, నేను ఆ ఇంట్లో ఉండను, మా అత్తగారితో నేను ఉండను. సో మా ఆయన వాళ్ళ మాట వింటాడు, నా మాట వినడు. ఏ రోజు నాకు మర్యాద ఇవ్వలేదు, నన్ను బాగా చూడలేదు. నేను కష్టపడుతున్నా, నేను మిషన్ కుడతా, నేను సంపాదించుకుంటా, అతను సంపాదించేది అతను సంపాదిస్తాడు, అతను సంపాదించే ప్రతి పైసా ఇంటికి పెట్టుకొని పిల్లల్ని ఇంటిని జాగ్రత్తగా చూసుకునేటట్టు అయితే మేము సపరేట్గా ఉంటే మేము ఉంటాము. ఇప్పుడు ఆల్రెడీ నా కూతుర్ని ఒక స్కూల్లో వేసా, ఆ స్కూల్కి దగ్గరలో ఏదైనా వేరే ఇల్లు తీసుకుని మా అమ్మ నాన్న వద్దు, వాళ్ళ అమ్మ నాన్న వద్దు, బతికేది మేము, మా పిల్లలు మేము, నా మొగుడు నేను, మేము బతుకుతాం. అలాగే అలా చేసేటట్టు అయితే నేను ఉంటానమ్మా అని చెప్పింది అమ్మాయి. సో అమ్మాయి చెప్పాల్సింది అమ్మాయి చెప్పింది, మీరు చెప్పాల్సింది మీరు చెప్పారు. నేను ఇప్పుడు డాక్టర్ గారిని వాళ్ళని పిలుస్తాను, వాళ్ళు వచ్చి మాట్లాడిన తర్వాత మనం ఏంటని మాట్లాడదాం. వాళ్ళిద్దరు గొడవలకి కారణం మీరే అని చెప్తున్నారు. అవును మేడం, అదే చెప్తున్నారు కదా, ప్రతిసారి నన్ను బ్లేమ్ చేస్తారు. అదే నేను ఇక్కడనే కూర్చున్నాను, అడగమనండి, నేను కూడా చెప్తాను. అందుకనే నా చెల్లెలు ఇచ్చింది అందుకోసమేనా, నా ఇంట్లో పెట్టుకోనికేనా? అదే నేను అదే అడిగాను. ఎవరు ఇప్పుడు మా బావని అడగమని నేను చెప్పేస్తాను ఇప్పుడే, అయిపోతుంది. నా చెల్లెని నీ ఇంటికి ఇచ్చిన నీ దగ్గర ఉంచుకోనికేనా, లేకపోతే మా ఇంట్లో పెట్టుకోనికేనా? ఇన్ని కొట్లాడాలి పంచాయతీలో. నీ చెల్లెలు నాకు ఇచ్చినప్పుడు నా ఇంట్లోనే ఉండాలి కదా. నా ఇంట్లో ఉన్నప్పుడు మమ్మల్ని గుట్టుగా సంసారం చేసుకొని ఇస్తావా లేదన్న? ఎన్నిసార్లు నేను నీకు పర్సనల్ గా కలిసిన చూడు వెంకటేష్, ఒక్కసారి కూడా కలవలేదని నువ్వు ప్రమాణం చేయి. ఎవరి మీద చేస్తావు? ఒక చిన్న మాట కాదు, ఎవరి మీద ప్రమాణం చేస్తావు? నేను కలవలేదు అన్న విషయం మీద ఒక్క మాట. నువ్వు చిన్న ముఖం చూసి జగల పోదామంటే తొలకపోతే మీరు మాట్లాడుతున్నారు. అతను అడిగిన దానికి సమాధానం చెప్పండి. ముఖం నీకు తెలుసా? కనీసం 6 నెలలు ఉన్నప్పుడు
వెళ్ళిపోయింది. నేను ఎన్నడూ వచ్చి చూసినాం మా ఇంటికి, 6 నెలలు అయినా నెల నెల కొట్టినాం. మీ వల్ల నాకు భయం ఉండే కనుక నేను అంతే. రాలేదు. దానికి మీ సమాధానం ఏంటి సార్? ఎందుకు భయం ఉంది అతనికి? అట్లా మేము ఏం చేయలేదు మేడం. ఆయనకు భయం ఉందంటే మేము ఏం చేయాలి మేడం? దానికి ఏం కారణం చెప్పాలి? వస్తే మేము కొట్టినాం తిట్టినాం అనండి, కారణం చూపించండి, నేను ఒప్పుడా. కానీ ఆయన రాకపోతే కారణం ఏం సరే, చూపించాలి? మీరు భయపడ్డారు, వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా వాళ్ళ దగ్గర వెళ్తే వాళ్ళు మిమ్మల్ని కొట్టారా, తిట్టారా? నా చెల్లెని నేను దోలియా, ఏం చేసుకుంటో చేసుకోపో అని ఇట్లా నూకేసిరు మేడం. బయట నూకేశారా? నూకేయడం వల్ల వాళ్ళ నాయన సరే, ఓకే. నూకేయడం వల్ల వెళ్ళిపోవడం జరిగింది. సరే, నేను ఓకే. దాని తర్వాత అంతే కదా రాలేదు. మీరు చెప్పేది, అంతే కదా. అయితే అదే మనసులో పెట్టుకొని నేను సరే సార్, పోవడం జరగలేదు మీరు మేడం. ఈ ఉండండి. 4 years మీరు మధ్యలో చెప్పేది కొంచెం వింటారా? సో మీరు అందుకు కేవలం అట్లా ఆయన ఎప్పుడో జరిగింది, ఎప్పుడో వెళ్తే ఒక పెళ్ళైన కొత్తలో ఆయన తోసేశాడని అది మనసులో పెట్టుకొని మీరు 4 సంవత్సరాలు మీ పెళ్ళాన్ని వదిలేశారు కదా, వెళ్ళలేదు కదా ఆవిడ దగ్గరికి. మళ్ళీ ఇప్పుడు ఏం కావాలన్నది మాట్లాడుకుందాం, అంతే కదండి వెంకటేశం గారు? సో మీరు మీ చెల్లి ఏం చెప్పిందంటే, నేను వెళ్ళి మా అత్తగారితో ఉండను, మేము కలిసి ఉంటాము, మేము సపరేట్ ఉండేటట్టు అయితే నేను ఉంటా, నా మొగుడు నన్ను చూసుకోవాలి, నా కుటుంబాన్ని, నా పిల్లల్ని నన్ను జాగ్రత్తగా చూసుకుంటూ నేను ఉంటాను ఆవిడ చెప్తుంది. అతను అంటాడు, వాళ్ళ అత్తగారు నాయన వాళ్ళ మదర్ ఏమంటున్నారంటే, మా ఇంటికి వచ్చి పిల్లలు, నా కోడలు, మా అబ్బాయి, మేమందరం కలిసి ఉండాలి, వాళ్ళు నాకు ఒక పూట పెట్టి ఒక పూట పెట్టకపోయినా పర్వాలే, నేను వాళ్ళకి ఏమి ఇబ్బంది పెట్టను, వాళ్ళు చెప్పినట్టుగా నేను ఉంటానని ఆవిడ అంటున్నారు. తర్వాత మనందరం కలిసి ఆలోచించాల్సింది ఆ పిల్లల గురించి ఆలోచించాలి. ఇద్దరు ఆడపిల్లలు, తల్లి తండ్రి అనేది పిల్లలకు అవసరం కాబట్టి వీళ్ళ వెధవ చేష్టలు ఎలా ఉన్నా ఆ పిల్లల గురించి కాంప్రమైజ్ అయ్యి పిల్లల భవిష్యత్తు అనేది ముందు ఆలోచించుకొని ఒక డెసిషన్ తీసుకోవాలని నేను అనుకుంటున్నా. భాస్కర్ గారు, అది 24 గంటలు ఎదటి వాళ్ళది తప్పు, ఎదటి వాళ్ళది అని చెప్పినంత మాత్రాన మనసులు చేరువవ్వవు. ఈ అమ్మాయిని మనం ఒప్పిస్తామా, లేకపోతే మీరు ఆ అమ్మాయికి చెప్పినట్టు ఒప్పుకుంటారా, తర్వాత మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు ఒకసారి డాక్టర్ గారు ఏం చెప్తారో ఆవిడ ఏం చెప్తారో విన్నాక మనం ఎవరు మారాలి, ఎవరు అర్థం చేసుకోవాలి, ఎవరు అడ్జస్ట్ అవ్వాలి అది మనం తర్వాత ఆలోచన. చెప్పండి సార్. మేడం ఏం లేదు మేడం, అంటే కలహాల కాపురం అని మనకి ఇప్పుడు క్లియర్ కట్గా తెలిసిపోతుంది. అంటే ఉన్న విచిత్రం ఏంటంటే, ఎంత మాట్లాడుకున్నా, ఎంత లోతుగా మానసిక పరిస్థితుల గురించి మాట్లాడుకున్నా కూడా ఇక్కడ ఎవరు, సారీ భాస్కర్ గారు, ఇక్కడ ఎవరు పిచ్చి వాళ్ళు ఎవరు లేరు. ఇందాక మీరు అన్నారు కదా మానసిక పరిస్థితి అని. బియాండ్ ఎనీ డౌట్ ఎవరికి ఇక్కడ ఏమీ మెంటల్ ప్రాబ్లమ్స్ కానీ, సైకలాజికల్ కానీ, పిచ్చి అలాంటివి ఏమీ లేవు. ఇది కేవలం మనస్తత్వాలకు సంబంధించినటువంటి అంశం. ముఖ్యంగా ఒకే ఒక విషయం ఏంటంటే, వినేటటువంటి ఓపిక లేకపోవటం. ఎప్పుడూ కూడా మేడం కూడా చూసే ఉంటారు, మేము చాలా గొడవలు చూసాం, చాలా గొడవలు ఈ స్టేజ్ మీద తీర్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఒక మాట, ఒక ప్రశ్న, నువ్వు ప్రశ్న అడిగావు అనుకో అమ్మ, నీ ప్రశ్న కంప్లీట్ అయ్యే లోపలే అతను దూకుడుతో అతను సమాధానం చెప్తున్నాడు. అలాగే అతను ప్రశ్న అడిగాడు అనుకోండి, సమాధానం. అంటే ఎందుకు ఇంత స్పీడ్గా ఎందుకు మీరు వెళ్ళిపోతున్నారు అంటే కనుక బేసిక్ ఫౌండేషన్లో, పునాదిలోనే అర్థం చేసుకోవటం అన్నది జరగలేదు. ఇక్కడ ఇద్దరు జీవితాల్లో తల్లిదండ్రుల యొక్క పాత్ర గురించి మాట్లాడుకునేటటువంటి పరిస్థితి ముందు పద్మావతి గారి మానసిక పరిస్థితి గురించి ఒకసారి మాట్లాడుకోవాలి. మొదట మీరు ఇక్కడ అడుగుపెట్టినప్పుడే ఒక మాట అన్నారమ్మ, అంటే మీ మీద నాకు పూర్తిగా సానుభూతి ఉంది, అందులో ఎటువంటి డౌట్ లేదమ్మా. ఎందుకంటే 3 సంవత్సరాలు వెళ్ళి తల్లి ఇటువంటి దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో ఇంత శారీరక సమస్యలతో ఉండేటటువంటి తల్లిదండ్రుల మధ్యన మీరు వెళ్ళి అక్కడ ఉండటము, ఆ అబ్బాయి ఏమో రెక్కల కష్టం చేసుకుని మొత్తం అందరినీ పోషించడం అన్నది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం, నేను కాదనట్లేదు. కానీ ఈ ఇబ్బందికరమైనటువంటి విషయానికి దారి తీసినటువంటి పరిస్థితులు ఏంటి అన్నది ఒకసారి అవగాహన చేసుకుంటే, ఎందుకంటే ఇటువంటి పరిస్థితుల్లో మీరు అట్లీస్ట్ నాకు సుఖం నా భర్త దగ్గర అన్నా వస్తుందేమో అనేటటువంటి విపరీతమైనటువంటి ఆశతో వెళ్ళారమ్మా. అప్పుడు ఏం జరిగి ఉండాలి అంటే కనుక 2 వైపులు, భాస్కర్ గారి సైడ్ కూడా మీ సైడ్ కూడా కొంతకాలం కొంత వ్యవధి ఇవ్వాల్సింది. అంటే ఏంటంటే ఆటోమేటిక్గా మీరు ఏం మ్యాజిక్ ఏం ఉండదు కదమ్మా. భాస్కర్ గారు మిమ్మల్ని మీరు జీవితంలోకి ఎంటర్ అవగానే అర్థం చేసుకుని మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎలా పోషించి చూసుకునేవారో అదే పద్ధతిలో అతను చూసుకోవటం అన్నది చాలా కష్ట సాధ్యం. నేనేం చెప్తున్నానంటే అదే ఓపిక, ఓర్పు ఇప్పుడు రావాలి. అప్పుడు లేదు, సరే జరిగిపోయినటువంటిది ఏదో జరిగిపోయింది, ఇప్పుడు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నేను అంత తొందరగా అతనిలో మార్పు కానీ, అంత తొందరగా మీలో కానీ మార్పు నేను చూస్తానని అనుకోవట్లేదు. ఇందాక భాస్కర్ గారిని అడిగినప్పుడు ఒక మాట అన్నారు, ఎలా ఉండాలి అండి మీ భార్య అని మేడం అడిగినప్పుడు, మంచిగా ఉంటే చాలు అండి అన్నారు. అసలు మంచిగా ఉండటం అనేటటువంటి మాటకి ఇక్కడ అర్థం లేదు. ఇది వేగ్ అండ్ అన్డిఫైన్డ్ టర్మ్. మంచిగా ఉండటం అంటే ఏంటి? రోజు లెగ్గానే, ఉదయం తెగ్గానే అంట్లు ఓడాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఏంటి మంచిగా ఉండటం అంటే? అలా అనుకుంటే కనుక మీరిద్దరు దగ్గరకు వచ్చినా కూడా మీ ఇద్దరు సంతోషంగా ఉండలేరు. నా భార్యను ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఎలాగైతే ఉందో అలాగే నేను యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను అని అతను అనుకోవాలి. నా భర్తని ఎలాగైతే ఉన్నాడో ఉన్న పరిస్థితుల్లో నేను యాక్సెప్ట్ చేయాలి. అంత పెద్ద మనసు చేసుకుంటేనే మీ కాపురం ఇక నుంచి చక్కదిద్దే, అంటే మంచిగా నడిచేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే అమ్మా, చాలా ముఖ్యమైనటువంటి అంశం అమ్మ, ఒక ఆడపిల్ల పదే తల్లిదండ్రులు ఇంటికి వెళ్ళిపోతూ ఉంటుంది అంటే కనుక అది తరచూ మేము చాలా సందర్భాల్లో మేము చూస్తూనే ఉంటాం. కానీ దీని వెనకాల కూడా ఒక సైకాలజీ అన్నది ఉంది. అంటే ఏంటంటే ఎందుకు వెళ్ళిపోతుంది అంటే కనుక, ఈ నరకంలోంచి నేను భయపడాలి, అంటే నీ లెక్క ప్రకారం ఇది నరకం. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు 18 సంవత్సరాలు 19 సంవత్సరాలు 20 సంవత్సరాలు 21 సంవత్సరాలు 22 సంవత్సరాలు 23 సంవత్సరాలు 24 సంవత్సరాలు 25 సంవత్సరాలు 26 సంవత్సరాలు 27 సంవత్సరాలు 28 సంవత్సరాలు 29 సంవత్సరాలు 30 సంవత్సరాలు 31 సంవత్సరాలు 32 సంవత్సరాలు 33 సంవత్సరాలు 34 సంవత్సరాలు 35 సంవత్సరాలు 36 సంవత్సరాలు 37 సంవత్సరాలు 38 సంవత్సరాలు 39 సంవత్సరాలు 40 సంవత్సరాలు 41 సంవత్సరా
ఈ నరకంలోంచి నేను బయట పెట్టాలి, కొద్ది ఫ్రీగా నేను శ్వాస పీల్చుకునేటటువంటి పరిస్థితి రావాలి అని చెప్పి అక్కడ పరిగెట్టుకుని వెళ్తున్నాను. నెంబర్ 2, ఇంకో కారణం చేత, ఏ కారణం చేత ఆడవాళ్ళు వెళ్ళిపోతారంటే కనుక, నేను నా పిల్లలు వెళ్ళిపోతే కనుక మేము లేనటువంటి లోటు అతనికి అర్థం అవుతుంది కాబట్టి అప్పటికైనా అతను బుద్ధి తెచ్చుకుని మనిషి మారుతాడు అనేటటువంటిది. ఈ రెండు కూడా 90% ఆఫ్ ద టైం తప్పు అయిపోతా ఉంటుంది. రెండోది ముఖ్యమైనటువంటిది ఏంటంటే, నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎందుకు వెళ్తున్నావు? కొద్ది మానసిక ప్రశాంతత గురించి వెళ్తుంది. లోకులు కాకులు ఊరికనే ఉంటారా? వీళ్ళు నిన్ను అదే పనిగా పొడుస్తూ ఉంటారు. ఏమైందమ్మా, ఎందుకు వచ్చేసావు, ఎందుకు ఇంతకాలం ఉన్నావు, నీ భర్త అలా చేశాడా అని చెప్పి ఈ సానుభూతి పరంగానే వచ్చేటటువంటి మనుషులు నీకు మనశ్శాంతిని ఇవ్వరు. కాబట్టి ఏ మనశ్శాంతి గురించి అయితే నువ్వు అక్కడికి వెళ్తావో ఆ మనశ్శాంతి కూడా పోతుంది. ఇంకొకటి ఏంటంటే మేడం, ఎప్పుడైతే కనుక ఈ 4 గోడల మధ్యన ఉండేటటువంటి సమస్య ఎప్పుడైతే నలుగురు మధ్యకే వెళ్ళిందో 2 రకాలు జరిగినాయి అమ్మ. అంటే నాకు అనిపించింది ఏంటంటే, ఒకటి ఇందాక నేను చెప్పినట్టుగా అక్కర్లేనటువంటి కాంట్రిబ్యూషన్స్, ఇలాగా అలాగా అని చెప్పి ఎవరు ఊహించుకునేటటువంటి పద్ధతిలో వాళ్ళు ఊహించుకుంటూ వెళ్ళిపోయారు. మీ ఇద్దరి మధ్యన సమస్య పెద్దదైపోయింది. ఆ తర్వాత ఇందాక భాస్కర్ గారు ఏమైనా మానసిక పరిస్థితి అమ్మాయిది బాగాలేదంటే అప్పుడు వచ్చింది మానసిక పరిస్థితి యొక్క సమస్య. అంటే అతను కరెక్టా, అతను ఒప్ప, అతను కరెక్టా తప్ప, పిల్లలు తీసుకుని అక్కడికి వెళ్ళాలా, అదే ఇంట్లో నేను ఉండాలా, లేదు మా అమ్మ నాన్నల దగ్గరికి వచ్చి ఉండిపోవాలా, వీళ్ళిద్దరి యొక్క పరిస్థితిని అప్పుడు ఆ కన్ఫ్యూజన్లో వచ్చినటువంటి, డిప్రెషన్లో వచ్చేటటువంటి మాటలే ఈరోజు మేము చూస్తున్నాం. అది కాస్త అతనికి పిచ్చిలాగా కనిపిస్తుంది. ఇంకొక అంశం ఏంటంటే, ఎప్పుడైతే ఈ 4 గోడల మధ్య ఉన్నటువంటి గొడవ నలుగురు మధ్యకి తీసుకెళ్ళావో అప్పుడు ఏమైంది, అల్లుడుగా అతనికి ఇచ్చేటటువంటి గౌరవం పోయింది. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం అమ్మ. అతను ఇందాకటి నుంచి పదే చెప్పేటటువంటి మాట మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఒక అల్లుడికి ఇచ్చే గౌరవం ఎక్కడి నుంచి వస్తుందంటే కనుక, ఆ కూతురు తల్లిదండ్రులకి ఏ విధంగా అతన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది, ఏ విధంగా అతన్ని ఊహించుకునేటట్టు చేస్తుంది అన్న దాన్ని బట్టే గౌరవం ఉంటుంది. వెళ్ళిన దగ్గర నుంచి నా భర్త ఇలా చేశాడు, అలా చేశాడు, నాకు ఎందుకు ఈ పెళ్లి చేశారు అనేటటువంటి అంశాలు వాళ్ళు ముందుకు తీసుకెళ్ళినప్పుడు ఇతను ఎవడో క్రూరుడో రాక్షసుడో కింద వాళ్ళు ఊహించుకోవటం అనేది జరుగుతుంది. అతనికి ఇవ్వాల్సినటువంటి గౌరవం పోతుంది. అతనికి అల్లుడుగా భర్తగా 2 గౌరవాలు రాలేదు కాబట్టి మీరన్నా మీ సంసారం అన్నా అతనికి ఒక ఏవగింపు, అసహ్యం కలుగుతుంది. భాస్కర్ విషయానికి వస్తే మేడం, అంటే ఇక్కడ ఇతనికి పరిస్థితి ఎందుకు ఏర్పడింది అంటే కనుక, భార్యకు సంబంధించినటువంటి బాధ్యత మేడం. రెండోది ఏంటంటే, తల్లి చూసుకోవాల్సిన ఏంటంటే, ఇంకో బ్రదర్ లేకపోవటం వల్ల పూర్తి భారం ఇతని భుజస్కంధాల మీద పడింది మేడం. అయితే ఇది తరచూ మనం చూసేటటువంటి అంశమే. కానీ ఇక్కడ కావాల్సింది ఏంటంటే, ఇది బ్యాలెన్స్ చేయాలి అంటే కనుక చాలా సెన్సిటివ్ ఇష్యూ భాస్కర్ గారు. ఎందుకంటే ఆ తల్లిని ఆవిడని ఎక్కడ పొమ్మంటాం, ఈరోజు ఆవిడని ఎక్కడికి వెళ్ళి ఉంటుంది, ఈ వయసులో ఏం చేసుకుంటుంది, ఎలా బతుకుతుంది, కరెక్టే కాదనట్లేదు. నెంబర్ 2 ఏంటంటే, ఈ బ్యాలెన్స్ చేసేటటువంటి అంశంలో ఆచితూచి అడుగేయటం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైనా బ్యాలెన్స్ అన్నది టిప్ ఆఫ్ అవుతాయి కనుక అవతల వాళ్ళకి కోపాలు వస్తాయి, మనస్పర్ధలు పెరుగుతాయి, గొడవలు అవుతూ ఉంటాయి. దీనికి కావాల్సింది ఏంటంటే, సైకలాజికల్గా కానీ, అంటే మానసికంగా కానీ, శారీరకంగా కానీ, డబ్బు పరంగా కానీ ఈ బ్యాలెన్స్ అన్నది చాలా జాగ్రత్తగా ఉంటుంది. కానీ వస్తూనే ఆ అమ్మాయి మీ తల్లి చెప్పల్స్లోకి వెళ్ళిపోయి, షూస్లోకి వెళ్ళిపోయి అదే పద్ధతిలో ఉండాలి అనుకోవటం, ఆశించటం, ఆలోచించటం 2 తప్పే. నువ్వు ఎలా కావాలంటే అలా ఉండు, నువ్వు కొంత టైం తీసుకో. ప్రతి భర్త చెప్పాలి, ఇంటికి కొత్తగా వచ్చినటువంటి పరిస్థితికి నువ్వు టైం తీసుకో, నువ్వు ఎలా ఉండాలి అని అనుకో. ఒక 6 నెలలు నువ్వు ఉండాలి, నువ్వు ఎలా ఉండాలని అలా అనుకో. నువ్వు దిద్దుకో, సరిదిద్దుకో, నీ తప్పులు ఏమైనా ఉంటే చూసుకో. ఒకప్పుడు అందులో ఏమైనా తప్పులు వచ్చినట్టయితే కనుక 6 నెలల తర్వాత నేను మాట్లాడటం మొదలు పెడతాం. ఎంతమంది హస్బెండ్స్ ఇంటికి కొత్తగా వచ్చినటువంటి ఆడపిల్లలకి ఇంత వ్యవధి ఇస్తున్నారు? ఎవరు ఇవ్వట్లేదు. అక్కడే గొడవలు మొదలవుతున్నాయి. సో అది ఒక ఇంపార్టెంట్ ఇష్యూ. దీనికి కావాల్సింది ఏంటంటే, ఈ బ్యాలెన్స్ కావాల్సింది ఏంటంటే, మీలో లోపించింది నేను అనుకుంటున్నాను, దయచేసి అంగీకరించండి. ఒకటి ఇమోషనల్ స్టెబిలిటీ. బాగా ఉద్రేకంగా ఉన్నారు, విపరీతమైనటువంటి ఆవేశంతో ఉన్నారు, మీ హావభావాలు చాలా విపరీతంగా బయటకు వ్యక్తం అవుతున్నాయి. నెంబర్ 2 ఓపిక, ఓర్పు. అది ఇద్దరిలో లేదు, అది వేరే విషయం. ఇంకొకటి ఏంటంటే, చాలా ఇంపార్టెంట్ ఇష్యూ మేడం, ఇందాక మదర్కి ఇచ్చేటటువంటి రెస్పెక్ట్ దగ్గర చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మేడం. అంటే ఏంటంటే, ఆవిడ నిజంగా చెప్పాలి అంటే కనుక పద్మావతి గారు మీకు ఒక తల్లి స్థానంలో చూడాలి అనేటటువంటి కోరికతోనే వచ్చిందమ్మా. తల్లిగా మీకు ఆ గౌరవం ఇవ్వాలి, మీకు ఆ మర్యాద ఇవ్వాలి అనేటటువంటి అంశంతోనే ఆవిడ ముందుకు వచ్చినా కూడా అలా ఇచ్చేటటువంటి క్రమంలో ఒక అడుగు ముందుకు వేసే లోపే ఆ అమ్మాయి మనసు విరిగిపోయింది. ఎందుకంటే నేను గౌరవం ఇద్దామని నేను మీకు వస్తాను, నేను గౌరవం ఇచ్చే లోపలే మీరు నా వైపు వేలెత్తి చూపెడితే కనుక నా మనసు విరిగిపోతుంది. ఇటువంటి వ్యక్తికైనా నేను గౌరవం ఇవ్వాలి అనేటటువంటి. ఇంకొకటి భాస్కర్ గారు, చాలా మంది ఇందాక మేడం కూడా, మీరు కొద్దిగా కొన్ని ఆ అమ్మాయికి ఉండేటటువంటి లోపం అనుకోవచ్చు, లేకపోతే ఆ అమ్మాయి తత్వమే అనుకోవచ్చు, దాన్ని మీరు చాలా పెద్దగా చేసి చూపెడుతున్నారు. ఆ అమ్మాయి ఎక్కువ సుఖాలకి అలవాటు పడిందని, ఏ పని రాదు అని చెప్పి, ఆరోగ్యం చూపెట్టాలి అంటే కనుక అసలు ఇంట్లోనే ఉండదు కదా మేడం అని చెప్పి, అంటే ఏంటంటే మీరు కొద్దిగా ఎగ్జాజరేట్ చేసి పెద్దగా చేసి చూపెట్టడంలో, అంటే ఈ క్వాలిటీ అన్నది ఏదైనా మీలో ఉంటే కనుక దయచేసి మార్చుకోండి. అంటే ఏంటంటే
ప్రతి మనిషికి ఆవిడకి లోపాలు ఉంటాయి, మీకు లోపాలు ఉంటాయి. ఈ లోపాలను పెద్ద చేసి చూపెట్టినప్పుడు ఏంటంటే వాటికి సాక్ష్యాలు ఉండవు కాబట్టి గొడవలు కాస్త చీలికి గాలివానగా అయిపోతూ ఉంటాయి. అది ఒకటి. ఇంకొకటి మేడం ఫైనల్గా ఇంకా ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మేడం, వీళ్ళిద్దరి మధ్యన ఎటువంటి సమస్యలు లేవు మేడం. కానీ ఏంటంటే ఇందాక మీరు అన్నట్టుగా ఏంటంటే ఆడపిల్ల దృష్ట్యా ఆడపిల్లల్ని మనం ఇంకేమీ వద్దు, ఇంకా మిగతావన్నీ వదిలేసేయండి. ఇద్దరు ఆడపిల్లలు వయసు వస్తుంది, వాళ్ళకి కూడా ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అర్థమయ్యి ఉంటాయి. ఈ భయంకరమైన సిచ్యువేషన్లో వాళ్ళ మైండ్లో ఒక సినిమాలాగా రికార్డ్ అయిపోయి ఉంటుంది. మీరు ఇక నుంచి వాళ్ళ మెమరీస్ ఎలా ఉన్నాయో, ఏవైతే ఈ కలహాలు చూశారో, ఏవైతే చెడు జ్ఞాపకాలు వాళ్ళ మనసులో పడినాయో అవి కడిగేయలేము మనం. మరి కడిగేయలేకపోతే ఎలాగా అంటే కనుక మంచి జీవితాన్ని చూపెట్టండి. అమ్మ కలహాలు గొడవలు 13 సంవత్సరాలు కాదు 30 సంవత్సరాలు జరిగినా కూడా రానున్న కాలంలో మన ఇద్దరం సంతోషంగా ఉంటే కనుక ఇప్పుడు వరకు వాళ్ళ మనసులో ఉండేటటువంటి ఆ చెడు అభిప్రాయం మీ ఇద్దరు గురించి పోతుంది కంప్లీట్గా మెమరీస్ పోతాయి. కాబట్టి నాకు ఈ రోజు నుంచి కావాల్సింది ఏంటంటే నువ్వు ఉండాలి అన్నది కాదు, మీరుగానే ఉండండి. ఎంతవరకు మీరు ఇలాగే ఉంటూ ఒకరినొకరు వేలెత్తి చూపెట్టకుండా సంసారం సాగదీస్తారో చూడండి. మీ ఇద్దరి యొక్క రెస్పాన్సిబిలిటీ టోటలీ టువర్డ్స్ యువర్ కిడ్స్. ఇద్దరు అమ్మాయిల వైపు టోటల్ వాళ్ళ వైపే చూపెట్టండి, కాన్సన్ట్రేట్ చేయండి. మీ ప్రాబ్లంకి పరిష్కారం వస్తుంది. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ 2003లో పెళ్ళైన తర్వాత ఇమీడియట్గా 2006లోనే ఒక పంచాయతీ అనేది జరిగింది మేడం. ఆ పంచాయతీలో అంటే ఇద్దరు కలిసి ఉండాలి, బాగుండాలి అని చెప్పేసి పెద్దల సమక్షంలో కొన్ని ఒప్పందాలు అనేది రాసుకున్నారు. అంటే ఆ మాట ఇప్పుడు ఎందుకు చెప్పాల్సిన అవసరం వచ్చిందంటే ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు ఇది ఒక కలహాల సంసారం. ఒక్కటి స్ట్రేట్ క్వశ్చన్ మీకు మళ్ళీ ఒకటి అడుగుతాను భాస్కర్ గారు. మీరు ఇదే ఊర్లోనే ఉంటున్నారు కదా, మీకు 2 పిల్లలు ఉన్నారు కదా, మరి మీ 2 పిల్లలు పొద్దున్నే లేచి పాలు తాగుతారు, స్కూల్కి వెళ్ళడానికి స్కూల్ ఫీజు కట్టాలి, మధ్యాహ్నం భోజనం చేస్తారు, రాత్రి భోజనం చేస్తారు, బిస్కెట్లు తింటారు, అవన్నీ ఖర్చులు ఎవరు పెడుతున్నారు అనుకుంటున్నారు? అంటే ఒక తండ్రిలాగా మీ బాధ్యతను మీరు 4 ఏళ్ళు, అంటే మీరు అంత గొప్ప తండ్రి అని మేము చెప్పడానికి కాదండి. మీరు ఇందాక ఒక మాట చెప్పారు, ఏంటంటే నేను చెప్పింది ఆవిడ అర్థం చేసుకోదు, నేను తీసుకెళ్ళిన దగ్గర కాదు. ఎందుకు ఈ మాట పదే చెప్తున్నా అంటే ఏది ఏమైనా కూడా ఏ భార్యాభర్తల సంబంధంలో అయినా కూడా డబ్బు అనేది చాలా ముఖ్యం. అంటే ఈరోజు డైవర్స్ కేసెస్లో వేసుకున్నా కూడా ఒక ఐఏ ఫెసిలిటీ అంటారు, అంటే ఇంట్రీమ్ అప్లికేషన్ ఫెసిలిటీ. అంటే భార్య భర్త దగ్గర నుంచి విడిపోయినా కూడా నాకు నువ్వు మెయింటెనెన్స్ ఇవ్వాలి అన్న ఫెసిలిటీ మన లాలో ఎందుకు ఉంది అంటే ప్రాక్టికాలిటీ ముఖ్యం. ఆ ప్రాక్టికాలిటీ అనేది ఇక్కడ లేదు. ఎందుకంటే 4 సంవత్సరాల నుంచి ఒకే ఊర్లో ఉంటూ మీ పిల్లల్ని మీరు చూడకుండా ఉంటూ నాకు నా భార్య నా దగ్గరకు వస్తే బాగుంటుంది అన్న మాటని అసలు లాలో మిమ్మల్ని ఏమంటారు తెలుసా? అసలు మీకు రెస్పాన్సిబిలిటీ లేని ఒక తండ్రి అంటారు. ఇంత ఆయన ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటూ నేను నాకు భార్య కావాలని. ఇంకొకటి మేడం, ఇక్కడ ఒక డేంజరస్ లీగాలిటీస్ ఒకటి ఏంటంటే 4 ఏళ్ల నుంచి సపరేట్గా ఉంటూ ఒక్కటమ్మా, ఒకవేళ ఆయన ఏ అడ్వకేట్ దగ్గరకో వెళ్ళంటే అది జరగలేదు కనుక ఆయన ఒకవేళ నాకు నా భార్య అక్కర్లేదు 4 సంవత్సరాల నుంచి వేరే ఉంటుంది కనుక నాకు డైవర్స్ కావాలి అని కోర్టుకు వెళ్తే మీరేం చేసేవారు? 4 ఏళ్ళు మీ ఇద్దరు వేరే ఉన్నా కూడా ఆయన ఒకవేళ ఆ పొరపాటు చేసింటే, ఇంకొకటి ఆ అమ్మాయి మీరు ఇందాక చెప్తోంది కదా ఇలా నేను బాధపడ్డాను, ఒక క్రిమినల్ కేసు కనుక ఆ అమ్మాయి మీ మీద వేసింటే మీ పరిస్థితి మీకు ఎలా ఉండేది? మా దిక్కు తప్పే లేదు కదా మేడం. తప్పు లేదని చెప్పకండి అమ్మ. ఒకటి బాధ్యత గల భర్తలాగా 4 సంవత్సరాలు ఒక భార్యను వదిలిపెట్టి 2 పిల్లలని వాళ్ళ కనీసం పోషణ కూడా చూడకుండా సపరేట్గా ఉండడం అనేది లా పరంగా చాలా తప్పు. సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మేడం, ఈ అమ్మాయి 3 ఏళ్ల క్రితం ఇదే ఒక పరిస్థితి వచ్చింది, వేరే ఉండాలని అనుకుంది, అప్పుడు మరి ఉండలేదు. మళ్ళీ అదే పరిస్థితి 13 ఏళ్ల తర్వాత, అంటే మేమేమంటాము ఒక సీరియస్నెస్ చూస్తాం. 3 ఏళ్ల క్రితం అంటే ఒకరి మీద ఒకరికి ఇంట్రెస్ట్లు ఉంటాయి, ఒకరి మీద ఒకరి అవసరాలు ఒకరు ఉంటాయి కనుక సపరేట్గా పెడితే అప్పుడు అడ్జస్ట్ అయిపోయి కలిసి ఉంటారనే అవకాశాలు అప్పుడు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు అదే 13 ఏళ్ల తర్వాత, అంటే మీకు అంతా వీళ్ళు చాలా చిన్నవాళ్ళు కాదు కదా, పెద్దవాళ్ళే కదా. సో 13 ఏళ్ల తర్వాత సేమ్ ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అవుతుంది, అవునా? అప్పుడు ఇదే సమస్య వచ్చింది, పెద్దలలో కూర్చొని మాట్లాడుకున్నారు. కాకపోతే అప్పుడు ఈ అమ్మాయికి అంత ధైర్యం లేదు, అత్తగారు అక్కర్లేదు అని చెప్పేసి. ఇప్పుడు ఈ అమ్మాయి ఏమంటుంది, నాకు అత్తగారు అక్కర్లేదు, నా భర్త ఒక్కరే కావాలి అని చెప్పి. అంటే సేమ్ ఇది ఒక 10 ఏళ్ల క్రితం 13 ఏళ్ల క్రితం జరిగిన సమస్యనే 10 ఏళ్ల క్రితం సేమ్ 10 ఏళ్ల తర్వాత 2 పిల్లలతోటి ఈ అమ్మాయి సేమ్ సమస్యతో వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ పరిష్కారం అనేది ఏంటంటే తెలుసా మేడం, ఇక్కడ ఇలాంటి కేసెస్లో మేడం వీళ్ళు కలిసి ఉండరు, విడిపోరు, అంతే మేడం. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే 24 గంటలు పంచాయతీలు కావాలి, మీరు చెప్పుకోవాలి, మాట్లాడతారు, వాళ్ళు సర్దిపుచ్చుకోరు, ఒక స్టెప్ మీరు దిగరు, వాళ్ళు దిగరు, కాకపోతే ఇలా నడుస్తూనే ఉంటాయి.
కనుక ఇక్కడ ఏమంటామంటే ఇలాంటి కేసెస్లో మేమేమంటాం రెస్పాన్సిబిలిటీ అనేది ఒకరి వైపు వెయ్యండి అని అంటాం. ఆ రెస్పాన్సిబిలిటీ అనేది కొన్ని సమస్యల మూలాన ఇందాక మీరు ఒక మాట చెప్పారు, నేను పెద్దవాళ్ళు అలాంటి రెస్పాన్సిబిలిటీ మీరు వేరే వెళ్ళిపోండి, మీరు సపరేట్గా ఉండండి అని కాదు. మానిటరీగా మీరు నా భార్య నా దగ్గర లేకపోయినా కూడా నేను పోషించే బాధ్యత నాకుంది, అయ్యో నా నెలకి వచ్చేటప్పటికి ఇన్ని డబ్బులు నా దగ్గర నుంచి వెళ్ళిపోయాయి అన్న పెయిన్ మీకు తెలిస్తే డెఫినెట్గా నా భార్య కావాలని మీకు తెలుస్తుంది. అది తెలియకపోవడం మూలాన ఆ అమ్మాయి అక్కడ ఉంటుంది, ఈ అబ్బాయి ఇక్కడ ఉంటున్నారు. సో మేడం మానిటరీగా మాత్రం ఆయనకు ఆ రెస్పాన్సిబిలిటీ తెలవాల్సిన అవసరం ఉందేమో. ఎందుకంటే ప్రతి పంచాయతీలో వాళ్ళు మాట్లాడేసుకుంటున్నారు, సమస్య పరిష్కారం మాత్రం రావట్లేదు మేడం. కనుక లీగల్గా ఒకటి అంటే ఈ అమ్మాయి వెళ్ళకూడదు కోర్టుకి, అమ్మాయి వెళ్ళకూడదు అని ఒక మాట మనం రాయించుకుని ఫైనాన్షియల్గా ఆయనకు బర్డెన్ అనేది మాత్రం డెఫినెట్గా ఇప్పుడు ఉండాలి. లేకపోతే మాత్రం ఆయనకి భార్య అక్కడ ఉంటే ఉండిందిలే పర్వాలేదు, అందరి ముందు నాకు భార్య కావాలని ఒక మాట అడుగుతాడు అంతే తప్ప రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి మాత్రం ఆయన ముందుకు రాడు. లీగాలిటీ ఏంటి చెప్పేశారు, మీ మానసిక పరిస్థితి ఏంటని ఆయన చెప్పేశారు, ఎవరు ఏం తప్పులు చేస్తున్నాయన్నది అందరికి మీ అందరికి కూడా అర్థమైంది. ఇక్కడ ఎవరు చిన్నపిల్లలు కాదు. కొంచెం ఉండమ్మా, కొంచెం ఉండండి. ఇప్పుడు ఏం చేయాలన్నది మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇంతకు ముందు వాళ్ళ జరిగిపోయింది, వాళ్ళన్నా వచ్చి మాట్లాడి ఉండొచ్చు కదా, మేమన్నా ఇల్లు ఇవన్నీ వద్దమ్మా, జరిగిపోయి అమ్మ మీకేంటి ఈ వయసులో మీకు కావాల్సింది, మీరు ఉండండి, మీకు ఒక పూట తిండి పెడితే తినండి, ఉండండి. ఇల్లు మీరు చూసుకోవాల్సిన అవసరం లే, మీ పద్ధతిలో వాళ్ళు ఉండాల్సిన అవసరం లే. వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళ బతుకులు వాళ్ళు ఎట్లా బతకాలో వాళ్ళకి తెలుసు, వాళ్ళ సంసారం ఎలాగ వాళ్ళు రాణించుకోవాలో వాళ్ళకి తెలుసు, తన భర్త ఇచ్చే సంపాదన ఎలా కాపాడుకోవాలో ఆమెకు తెలుసు. మీ వరకు ఏంటి, మీ మర్యాద ఎంతవరకు, ఇంట్లో ఉన్నామా, నేను 2 పూట్ల తిండి పెట్టారా, తిన్నామా, ఉన్నామా, ఆ పిల్లలతో కాసేపు ఆడుకున్నామా, అంతే. ఏ వెంకటేశం గారు, ఇప్పుడు అమ్మాయి మీకు సమస్యల్లో వాళ్ళు ఇంటర్ఫియర్ అవ్వడము, వాళ్ళు చెప్పడమే కదమ్మా. మీకు మీ అత్తగారు ఏమి మాట్లాడరు, ఏమి చెప్పరు, నీ సమస్య నీ కుటుంబం అంతా నువ్వే గడిపించు. మీ ఆయన ఏమి సంపాదిస్తాడు తెచ్చి నీకు ఇస్తాడు, మీరిద్దరూ మాట్లాడుకోండి, ఎలా చేసుకోవాలి ఏంటి మీరే చెయ్యండి, ఆవిడకు ఒక పూటకి అన్నం పెట్టండి, అంతే. నీ భార్యకి ఏది ఇష్టమో అదే నీ భార్య నువ్వు మాట్లాడుకోండి, మీ ఇద్దరికి ఏది నచ్చింది ఏది నచ్చలేదని మాట్లాడుకోండి. మీ ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోండి, ఎవరికి నచ్చింది వాళ్ళు చెయ్యండి. అలాగే అమ్మాయి వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంది, నాన్నతో మాట్లాడుతుంది, ఇవన్నీ సమస్యలు కాదు. అమ్మాయి ఎంతసేపు మాట్లాడుకుంటే మీకేంటి ప్రాబ్లం, వాళ్ళు ఏమైనా సహాయం చేస్తే మీకే కదా మంచిది, మీ కుటుంబానికే కదా వాళ్ళు చేస్తారు. చెప్పండి అమ్మా, అలా ఉండడానికి మీకు ఇష్టం? ఇంట్లో ఉండను మేడం, పిల్లల చదువు ఖరాబ్ అవుతుంది. నేను నా గురించి కాదు ఇప్పుడు ఆలోచించేది, పిల్లలు ఇప్పుడు పెద్ద పాప 7th వచ్చింది, అదేదో చిన్న క్లాస్ కూడా కాదు మేడం. ఇప్పుడు నేను ఆ స్కూల్ నుంచి అయితే తీయను. ఇప్పుడు అతని సంపాదన సరిపోద్దా వీళ్ళు సపరేట్గా కాపురం పెడితే? ఇప్పుడు ఒక కాపురం పెట్టి వీళ్ళ ఇంటికి అద్దె కట్టుకొని పిల్లలకి స్కూళ్ళు, వీళ్ళది తిండి తిప్పలు మెల్లాట, వాళ్ళ అమ్మని చూసుకోవడానికి ఎంతో కొంత మరి వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ అమ్మని అతనేగా చూడాలి. ఇప్పుడు మీరు ఉంటాను అంటుంది, మేమేమంటున్నాం మేడం, ఈమె ఇన్నిసార్లు అన్నందుకు అదే ఇల్లు కిరాయికి ఇచ్చేసి మీకు ఏడుంటారు ఆడు ఉండోరి, నిమ్మలంగా ఉండోరి అని నేను ఆ మాటని. అంటే కిరాయికి ఇచ్చేసి మీ అమ్మగారిని అందరిని తీసుకొని అక్కడ వేరే దగ్గరలో ఉండాలి, పర్వాలేదు, మంచిగా ఉండోరి నిమ్మలంగా ఉండోరి అని నేను అట్లా అంటున్నా మేడం. దానికి ఏంటండి మీ సమాధానం? ఆమెకు ఒక అవకాశం ఆమెను ఇవ్వమని చెప్తున్నాను నేను. ఆమె ఒకసారి రా, నువ్వు ఇంటికి వచ్చి ఉండు, నా భార్య పిల్లలు వచ్చి ఉండదు, ఆమెకు ఒకసారి అవకాశం ఇవ్వమని చెప్తున్నాను. ఇప్పుడు ఈ సమస్యకి పరిష్కారం మటుకు మీరు ఆ పిల్లల్ని మనసులో పెట్టుకొని, మీరు ఇప్పుడు అతనికి ఇల్లు వాకిలి ఉంది కాబట్టి సొంత ఇంట్లో ఉండడం అన్నదే కరెక్ట్. ఇప్పుడు 7వ తరగతి చదివే పిల్లని స్కూల్ అంటే మాకు పిల్లలు ఉన్నారు, మేము చదివించుకుంటున్నాం, నాకు 2 కూతుర్లే. సో స్కూళ్ళు అన్నవి 7వ తరగతికి అటు ఇటు స్కూల్ మార్చినంత మాత్రాన అదేమి పెద్ద ప్రమాదము కాదు, ఏమి అయిపోదు. అయితే ఇప్పుడు ఇంకోటి మా వదిన బిడ్డే, వాళ్ళు మంచిగా ఉంటాలేరా అని వాళ్ళే వేరే పోయి ఉంటారు మేడం, నేను ఎట్లా పోయి ఉండాలని. మంచిది కాదు, మా ఆడబిడ్డ సొంత మీరు లిడ్స్ వేరే ఏరియాకి వెళ్ళిందంట. నా గురించి మీరు తీసుకోవద్దు, తీయొద్దు మేడం. నాదేమన్నా ఉందా ఇంట్లో? మీది లేదమ్మా. అంటే ఆవిడ అనేది ఏరియా బాగోలేదు, స్కూళ్ళు బాగోలేదు అనే కదమ్మా, వీళ్ళు కూడా వేరే చోటకి వెళ్ళారు. మరి నేను అదే చెప్తున్నాను, నా మాట ఎందుకు విన్నాను అడుగుతున్నా. తప్పు లేదా మేడం? అట్లా కాదు, మేము అట్లా అని కాదు, మాది కుటుంబం, మా 4 బావ వాళ్ళు, మా పెద్ద కుటుంబం, అందరం అక్కడే ఉన్నాం. ఏదో చిన్న గొడవ వల్ల గొడవలు అవుతున్నాయి అన్నట్టు, కొంచెం దూరం పోతే కొంచెం ప్రేమలన్నీ ఉంటాయి అన్నట్టు కొంచెం దూరంగా పోయినాం మేము. సో ఆవిడ సమాధానం అదమ్మా, నేను ఉండను మేడం మా ఇంట్లో. ఇప్పుడు వాళ్ళ అమ్మగారితో మాట్లాడాం, మీరు పద్ధతిగా ఉండండి, అమ్మాయి జోలికి వెళ్ళొద్దు, అమ్మాయి జీవితం అమ్మాయిది, మీకు తిండి పెడితే తినండి ఉండండి, అంతవరకే. ఆవిడ దానికి ఒప్పుకుంది, అతను దానికి ఒప్పుకున్నాడు, వాళ్ళ ఆడబడుచు దానికి ఒప్పుకుంది. ఆ అమ్మాయికి ఎలాగ ఇష్టమైతే అలాగే చేస్తామని ఉన్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండమంటున్నాం, 6 నెలలు చూడమంటున్నాం.
వాళ్ళు ఒకవేళ అలా ఉండకపోతే అప్పుడు చెప్పమ్మా నిన్ను అలాగే పెడతామని చెప్తున్నాం. కారణాలు ఇప్పుడు వాళ్ళకి టైం అవకాశం ఇవ్వాలి కదా. లేదు నాకు కుదరదు నేను అసలు వెళ్ళను అని అమ్మాయి అంటే ఇప్పుడు అమ్మాయికి ఆ రైట్ లేదు. ఇప్పుడు అతను మారాడు కదా, మారుతానంటున్నాడు కదా, మారాడా లేదా మనిషి ఒక అవకాశం ఇచ్చి చూడాలి కదా. ప్రతిసారి ఇదే రిపీట్ అవుతుంది మేడం. ప్రతిసారి గురించి మాట్లాడలేదు, కొంచెం ఉండండి అమ్మా, కొంచెం ఉండండి అమ్మా. ప్రతిసారి గురించి మేము ప్రతిసారికి మేము గ్యారంటీ ఇవ్వలే, ఇప్పుడు మేము గ్యారంటీ ఇస్తున్నాం. మీరు 6 నెలలు అతనికి అవకాశం ఇవ్వను, నేను వెళ్ళను, ఈ క్షణం అతని ఇంటి నుంచి బయటకు వచ్చేయాలంటే ఈ సమస్యకి పరిష్కారం మీరు అతనికి విడాకులు ఇచ్చేయండి. అప్పుడు ఇంకా అతను వచ్చి అడగడం నా పెళ్ళాం రా అని అనడానికి అతనికి ఉండదు, 10 మంది చోట వెళ్ళి పంచాయతీలు పెట్టడానికి ఉండదు, నా పెళ్ళాం పిలిస్తే రాలేదు, నా బామ్మరిది నా మాట లేదు, వెళ్తే నన్ను తోసారు పొడిసారు ఇవన్నీ అనడానికి ఉండవు కదా. వన్స్ ఫర్ ఒక సెటిల్మెంట్ అయిపోద్ది కదా, ఎవరికాలు ప్రశాంతంగా ఉండొచ్చు కదా. ఈ మనస్పర్ధలకి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఒకరికొకరు అర్థం చేసుకొని బ్రతకాలి. బలవంతంగా ఎవరితో సంసారం చేయించలేము. సో బెస్ట్ ఎలాగో 4 ఏళ్ళు ఆవిడ విడిగా ఉంది, అతను పట్టించుకోలేదు, వీళ్ళకేం పెద్ద ఒకళ్ళ అవసరం ఒకరికి ఉన్నట్టు నాకైతే కనబట్టలేదు. ఇంతవరకు 4 సంవత్సరాల నుంచి మీ చెల్లి మీ దగ్గర ఉంది, అంతకు ముందు వరకు అన్ని తప్పులే చేశారు. ఈ క్షణం నుంచి వాళ్ళు తప్పులు చెయ్యరు, వాళ్ళ అమ్మాయికి నచ్చిన పద్ధతిలో ఉంటారు. మీకేమేం కావాలో చెప్పండి, అది మేము రాయించిస్తాం. ఒక 6 నెలల అమ్మాయి వెళ్ళి వాళ్ళ ఇంట్లో సంసారం చేయమన్నారు. అది వాళ్ళు రాసిన దానికి వాళ్ళు ఏమి చేయకపోయినా మరుక్షణం ఆ అమ్మాయి ఆ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు, మీరు విడిపోండి. అప్పుడు కూడా ఒకటే పరిష్కారం, విడాకులే. ఇంకా ఆ తర్వాత విడిపోయి ఈమె సపరేట్ ఉండి అతను సపరేట్ ఉండి అతను ఏమీ చేయడు. మీకు ఇలా రోజు కొట్టుకునడం అన్నది వేస్ట్. ఏం ప్రయోజనం చెప్పండి దీనివల్ల? ఎవరికన్నా మనశ్శాంతి ఉంటుందా? అట్లీస్ట్ ఆ విడిపోయారనుకోండి, ఆ క్షణం ఒక నెల రోజులు అరే మా చెల్లికి విడాకులు అయిపోయిందని అనుకున్నా అక్కడితో అయిపోద్ది. ఎవరి బతుకులు అలా అయిపోతాయి. అతను బతుకుతాడు, ఆ అమ్మాయి బతుకుద్ది. చట్టపరంగా అమ్మాయికి ఏమి రావాలి, ఆ మెయింటెనెన్స్ ఇంటెన్స్ ఏమి ఉంటాయి అవి చెప్తారు. ఆ మెయింటెనెన్స్ అమ్మాయికి నెల వస్తుంది. దాంతోపాటు ఆ అమ్మాయి ఏ కాయ కష్టం చేసుకుంటుంది, మీకు చేతనైంది మీ చెల్లి అని మీరు పెడతారు. ఇప్పుడు అదే చేస్తారు, అప్పుడు అదే చేస్తారు. అప్పుడు ఇంకా అట్లీస్ట్ కొంచెం అతను ఎంతో కొంత మీకు ఇచ్చే రెస్పాన్సిబిలిటీ అని అతనికి వస్తుంది. మీకు ఆ అమ్మాయి ఇంటికే వస్తేనే కాపురం, లేదంటే నాకు వద్దు అని అంటే చెప్పేసేయండి, దానికి ఒక సొల్యూషన్ వస్తుంది. వాళ్ళు చాలా క్లారిటీ ఉంది వాళ్ళకి. ఆ అమ్మాయి రాదు మీ ఇంటికి, వాళ్ళు కాపురానికి పంపించరు. మీరు సపరేట్గా వెళ్తే సపరేట్గా ఇల్లు తీసుకొని కాపురం పెడితే వాళ్ళు ఉంటారు. చెప్పేంటి నీ ప్రాబ్లం ఏంటి చెప్పు, మీ ప్రాబ్లం ఏంటి, మీకేం కావాలి చెప్పు. లేదు మేడం, సపరేట్ కాపురం అంటే పెట్టావు, ఓకే. అతను సపరేట్ కాపురం పెట్టడండి. మీ అమ్మాయి వెళ్తుందా, విడాకులు తీసుకుంటారా? అంతే. సో అమ్మాయి వెళ్ళదు, అతను కూడా బయటికి రాడు. సో వీళ్ళిద్దరూ కలిసి ఉండే అవకాశం నాకేం కనబట్టలే. సో అట్లీస్ట్ ఇలా ఒకళ్ళనొకళ్ళు కొట్టుకొని తిట్టుకొని, లేకపోతే నా పెళ్ళం రాలేదని ఇతను 10 చోట్లకి వెళ్ళి నా మొగుడు నాకేం చేయట్లేదని ఈ అమ్మాయి, లేకపోతే 10 మంది నీ మొగుడు వదిలేశాడా, లేదా నువ్వు ఇక్కడ ఎందుకున్నావు అని అమ్మాయిని 100 ప్రశ్నలు అడిగి, రేపు ఆ పిల్లల్ని అడిగి మీ నాన్న ఏమయ్యాడు, దీనికంటే విడాకులు అనేది ఇచ్చేసుకున్నారనుకో, ఒక క్లారిటీ ఆన్సర్, అవును మా అమ్మ నాన్నకి పడలేదు వాళ్ళు విడాకులు తీసుకున్నారు, వాళ్ళకే ఒక సమాధానం ఉంటుంది, ఈ అమ్మాయికి ఒక సమాధానం ఉంటుంది, అతనికి ఒక సమాధానం. ఇప్పుడు ఏదన్నా మీరు ఇక్కడే ఏదన్నా ఒక అండర్స్టాండింగ్, నెలకు 1000, 2000, 3000 ఇస్తాను అని ఇప్పుడు అనేసుకోండి. ఒక 2000 రూపాయలు ఇచ్చుకుంటారు మేడం వాళ్ళకి. నెలకి మీరు వాళ్ళకి 2000 రూపాయలు ఇస్తారు. 2000 రూపాయలతో ఆవిడ 2 పిల్లలతో బతకాలి. అంటే మీరు మెయింటెనెన్స్ ఏమి ఇస్తారు అన్న ఉద్దేశం మీరు చెప్తే కనుక మీరు నాకు ఫేవర్ చేస్తున్నారు. అట్లా కాదు మేడం, మీరు నాకు హెల్ప్ చేస్తున్నారా? మరి ఏంటి నాకు వచ్చిన దాంట్లో నేను ఇంత ఇవ్వగలుగుతాను. మీకు వచ్చేది 7000 వస్తుంది అంటే కనీసం 3000 ఆవిడ 3-3.5 సగం ఆవిడకి ఇస్తా, సగం నేను పెట్టుకుంటా అంటే అర్థం ఉంది. నాకు 7000 వస్తుంది, నేను మీకు సొంత ఇల్లు వాకిలు అన్నీ ఉన్నాయి, మీకున్నది ఒక అమ్మ, ఆవిడ 2 పిల్లలు, వాళ్ళ చదువులు, వాళ్ళ మెయింటెనెన్స్, ఆవిడ మెయింటెనెన్స్, ఇంత ఆవిడ 2000 జరుపుకోవాలి, మీరు 5000 తీసుకుంటారు 7000లో. సరే అతను 2000 రూపీస్ మెయింటెనెన్స్ ఇస్తాను. ఇన్ని ఇస్తున్నావు, 2000 ఇస్తుంది, నీ భార్యతో నువ్వు ఉండడానికి ఇంకో 1000 ఎక్కువ అయితే కలిసి ఉండి నా పిల్లల్ని మంచి మీరు తప్పు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అతను అదే చెప్తున్నాడు కదా, ఉంటాను అంటున్నాడు. మీ చెల్లి కదా వెళ్ళదంటుంది. ప్రాబ్లం ఏంటి? మీ చెల్లికి వెళ్ళి ఉండడానికి తప్పు ఎవరిది? వెళ్ళదు, మీ చెల్లిది తప్పు. మీ చెల్లి వెళ్ళనంటుంది. ఏ పెళ్ళం వచ్చి నువ్వు ఇంట్లోంచి బయటకు వచ్చాయి అంటే ఏ మొగుడు రాడు. దానికి 100 కారణాలు మీ చెల్లి చెప్తుంది. ఆ కారణాలు ఎవరికి తెలియదు, ఎవడు చూసింది లేదు, జరిగిందో లేదో తెలియదు. బట్ అయినప్పటికి కూడా నేను అవన్నీ వాళ్ళని అడిగి మీరు అలా ఉండకండి,
వాళ్ళు అలా ఉండవని రాయించి తీసుకుంటారని నేను చెప్తున్నా కూడా మీ చెల్లి వెళ్ళదు. మీరేమో అతను తప్పు చెప్తున్నారు. ఓ దైవమా నీ లీలలు చిత్రం సుమా. ఓ దైవమా